తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన అతిథిని నేను మీకు పరిచయం చేయనున్నాను. తెలుగు వాళ్ళకి పరిచయం అవసరం లేని వ్యక్తి ఆవిడ మాటలతోటే నిద్ర మేల్కొన్న తెలుగు వాళ్ళు ఎందరో. దేశం నలుమూలలా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని చెప్పి టీవీలో ఆవిడ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన వాళ్ళు తెలుగు వాళ్ళు ఇంకెందరో. తెలుగు భాషా ప్రియులందరికీ వారు మాట్లాడే మాటలు అమృతంలా వినిపిస్తూ ఉంటుంది, అలా స్వీకరిస్తారు. ఆవిడ చీర కట్టుకి, ఆవిడ స్టైల్కి ఆడవాళ్లలో ఎంత ఫ్యాన్ బేస్ ఉందో ఇక నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. వారే మన విజయ్ దుర్గ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు నేను తెలుసుకొని మీకు తెలియచేస్తాను. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అమ్మ, చాలా సంతోషంగా ఉంది ఇవాళ నేను మిమ్మల్ని కలవటం. మొట్టమొదటి యాంకర్ మీరు. అవునమ్మా. ఏదైనా సరే అనర్గళంగా చేసేయగలరు. మాలాంటి వాళ్ళందరికీ కూడా మీరు ఆదర్శం అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. అయితే ఫస్ట్ నేను తెలుసుకోవాలనుకుంటున్నది ఏంటి అంటే, అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలానే ఉన్నారు, టీవీలో ఎలా ఉన్నారో ఎదురుగా కూడా అంతే అందంగా ముద్దుగా ఉన్నారు. అయితే అమ్మ, మీ ఆడవాళ్ళని వయసు అడగకూడదు, మగవాళ్ళని సంపాదన అడగకూడదు, కానీ నాకెందుకో మిమ్మల్ని చూసిన తర్వాత మీ వయసు తెలుసుకోవాలి అనిపిస్తోందమ్మా. మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది కదా. ఇప్పటికీ కూడా మీరు ఆన్ స్క్రీన్ కనిపిస్తే ఇలా అప్పచెప్పుకొని చూస్తూ ఉంటాం అన్నమాట, కళ్ళు అప్పచెప్పి. అప్పుడప్పుడే ఇప్పుడిప్పుడే. బహుశా నేను మాట్లాడిన కన్వర్జేషన్ మీకు నచ్చితే లాస్ట్లో రివీల్ చేయండి అమ్మా. అమ్మ, అయితే మీరు మహామహులు, ప్రతి రంగంలో కూడా ప్రాముఖ్యత పొందిన వాళ్ళు, ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీస్. ఇటు పొలిటీషియన్స్ కావచ్చు, కళారంగానికి చెందిన వాళ్ళు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, ఎందరినో ఇంటర్వ్యూస్ చేశారమ్మా. వాళ్ళ అంతరంగం బయట పెట్టాలి అంటే విజయ్ దుర్గ గారే ఎదురుగా ఉండాలి అన్న సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. ఒక హోస్ట్కి అంత ఇంపార్టెన్స్ ఉందమ్మా. అదేలాగా ఎదురుగా కూర్చునే గెస్ట్కి అంతకంటే ఎక్కువ ప్రయారిటీ ఉంది. ఇప్పుడు చూసినట్లయితే అక్కడ కూర్చునే సీట్లో గెస్ట్కి వెయిటేజ్ నిజంగానే ఉంటుందంటారా? వాట్ డు యు సీ? ఇప్పుడు చిన్న మాట చెప్తా సురేఖ గారు. మీకు ముందర నేను ఇవాళ మీకు ఇంటర్వ్యూ ఇవ్వటానికి ముఖ్య కారణం విజయ్ దుర్గ పెద్ద గొప్ప యాంకరు అని కాదు. మా అమ్మ దూరదర్శన్ కోసం ఇస్తున్నా. నాకు జన్మనిచ్చింది మా అమ్మ, జీవితాన్ని ఇచ్చింది అమ్మ దూరదర్శన్. ఇవాళ విజయ్ దుర్గ ఇంటి పేరంటే దూరదర్శన్ విజయ్ దుర్గే. దూరదర్శన్ అంటే విజయ్ దుర్గ బాగుందా అని అడుగుతారు. విజయ్ దుర్గ కనిపించగానే నా దూరదర్శన్ గుర్తుకొస్తుంది. నా దూరదర్శన్ నాకంత అటాచ్మెంట్. నా జీవితంలో సింహభాగం దూరదర్శన్తో గడిచిపోయింది. దూరదర్శన్ అంటే అప్పుడు స్టార్ట్ అయిన కొత్తల్లో తెలుగువారి ఇంటికి పచ్చ తోరణం, మంగళ తోరణం, తెలుగువారి ముంగిట రంగవల్లి, తెలుగువారి డ్రాయింగ్ రూమ్లో సాంప్రదాయ వేదిక, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఇవన్నీ చెప్పేటువంటి ఒక కుటుంబ పెద్ద ఎలా ఉంటారో దూరదర్శన్ అట్లా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గైడ్ చేసింది. నేను ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, పక్కా ఆర్థోడాక్స్. చిన్న విషయం చెప్తా. యా, దట్స్ ట్రూ. ఇప్పటికీ నేను వెల్లుల్లిపై ఎక్కువ తిన్ను. అలవాట్లేదు. మా ఇంట్లో మీరు ఇప్పటి వరకు కూడా బయట ఫుడ్ ఒకసారి 2 సార్లు దూరదర్శన్ క్యాంటీన్లో 1-2 సార్లు భోజనం చేశా. అది కూడా భారత్ బంద్ రోజున ఎలక్షన్స్ టైంలో భోజనం చేయలే నేను ఎప్పుడు. దూరదర్శన్లో వెళ్ళినా కూడా ఎవరన్నా టీ కాఫీ తీసుకొస్తే తాగేదాన్ని, ఎప్పుడన్నా టిఫిన్ చేసేదాన్ని. అంటే తినకూడదు అన్న పద్ధతి ఏం లేదు, ఎందుకో అలవాటు అవ్వలేదు. ఇలాంటివన్నీ సెల్ఫ్ కంట్రోల్ని డిక్టేట్ చేస్తాయమ్మా. వాళ్ళు ఎంతో సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే కానీ వాళ్ళు అనుకున్న దానికి స్టిక్ ఆన్ అవ్వరట. ఒక మనిషి ఇలాంటి విధానాలు పాటించినప్పుడే వాళ్ళు ఎదుగుదల కూడా చూస్తాము అని అంటారు. ఈ డిసిప్లిన్ అంతా నాకు మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది. తల్లిదండ్రుల పాత్ర ఎక్కువగా ఉంటది కదమ్మా. మీరు నాన్నకూచి అయితే న్యాచురల్. ఎందుకనంటే మా నాన్నగారు, మా అమ్మ, మేము 6, 3 ఆడపిల్లలు, 3 మగ పిల్లలు, నేను ఆఖరిదాన్ని. నా తర్వాత ఒక తమ్ముడు ఉన్నాడు. వాళ్ళు 6 పిల్లల్ని ఒక కంట కనిపెట్టేవాళ్ళు. ఇప్పుడు ఒక్క పిల్లని 2 పిల్లల్ని పెంచటమే కష్టం కదా. మా అమ్మ, మా నాన్నగారు ఇంట్లో ఉంటే
ఆయన బుక్స్ చదువుతూ ఉండేవారు, ఎప్పుడు బుక్స్ చదువుకోవటమో రాసుకోవటమో. ఆయనకి 6 లాంగ్వేజెస్ వచ్చు మా నాన్నగారికి. బా ఇప్పుడు అయోధ్య ఇష్యూ వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను మీకు. అమ్మ చెప్పు. అయోధ్య కనక మహల్ ఉంది కదా, అందులో మా నాన్నగారు 2 సార్లు రామాయణ పారాయణ చేశారు. 2 సార్లు రామాయణం. కలెక్టర్ గారు పిలిచారు, అయోధ్య కలెక్టర్ గారు పిలిస్తే మా నాన్నగారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో తహసీల్దార్ చేసి రిటైర్ అయ్యారు విజయవాడలో. రిటైర్మెంట్ తర్వాత అయోధ్య నుంచి కలెక్టర్ గారు కబురు పెట్టారు నాన్నగారికి. ఓకే. నాన్నగారిది సంస్కృత రామాయణం ఇంత ఉంటుంది. అయోధ్య వెళ్ళి 2 సార్లు అక్కడ పారాయణ చేసి వచ్చారు. మా నాన్నగారు ఎప్పుడు కనక మహల్ ఇష్యూస్, అయోధ్యలో రాముల వారి గురించి, అక్కడ యాక్చువల్గా జరిగిన ఇన్సిడెంట్స్, యథార్థ గాథలని చెప్పేవారు. సో ఇలాగా మా నాన్నగారు మా అమ్మ ఒక రకంగా ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా, తర్వాత ఏంటంటే సాహిత్యపరంగా అన్ని రకాలుగా మా పిల్లలందరినీ ట్రైన్ చేశారు. మా 6గురిది ఒకటే అలవాటు. సాహిత్యం అంటే ఇష్టం, సంగీతం అంటే ఇష్టం. ఇవన్నీ మా 6గురిలోనూ. మా 6గురిని 6 దేశాల్లో పెట్టి ఓ ప్రశ్న అడిగితే 6గురి నుంచి ఒకటే సమాధానం వస్తుంది. అటువంటి డిసిప్లిన్ అన్నమాట. మా ఇంటికి మా నాన్నగారు నాన్నగారికి బాగా క్లోజ్ సినిమా రంగం. అప్పుడు నాగయ్య గారు, లింగమూర్తి గారు, రేలంగి గారు అని ఒక కమెడియన్ ఉండేవారు, ఆయన చాలామంది వచ్చేవారు. అట్లాగా ఇది ఇట్లా ఉండేది. ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న మాట, నేను తెలుగులో ఎవరన్నా ఫ్రెండ్స్ వస్తారు కదా, చిన్నపిల్లని ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడేటప్పుడు ఏదన్నా ఉచ్చారణ దోషం ఇంట్లో మాట్లాడు మా నాన్నగారు ఎక్కడ వినేవారు, దుర్గా అని అరిచేవారు. శంకరాభరణంలో శంకర శాస్త్రి గారు శారద అని అరిచినట్టు. ఇంకంతే క్వైట్. మరేంట మా నాన్న అంటే అన్నాను అనుకో ఏంటి అని నాన్నకూచి అయినప్పటికీ కూడా భయపడేవాళ్ళు. మా నాన్నగారనే పిలిచేవాళ్ళం. అమ్మ, బాబాయ్ గారు, పెద్ద నాన్నగారు, నాన్నగారు, అందరికీ గారు. మా బావగారు, మా అక్క హస్బెండ్ని బావగారనే పిలిచేవాళ్ళం మేము. గారు లేకుండా మాట్లాడేవాళ్ళం కాదు. అట్లాంటి నేపథ్యం నుంచి వచ్చాను నేను. తెలుగు మీడియంలో చదువుకున్నాను. చదివించిరు నన్ను గురువులని ప్రహ్లాదుడు చెప్పినట్టుగా నా గురువులందరూ కూడా అలాంటి వాళ్ళే దొరికారు నాకు. గారాబం చేసినా తెలుగు విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. తెలుగు మీడియం నేను చదువుకుందంతాను, అన్నీ నేర్పించేవారు. సో ఈవెన్ బిఏలో స్పెషల్ తెలుగు, అక్కడ తెలుగు లెక్చరర్స్ అలాగే ఉండేవాళ్ళు. దానివల్ల ఏమైందంటే నాకు తెలుగు భాష అనేది ఒక రకంగా నాలో ఇంకిపోయింది. మీరు మాట్లాడితే కూడా పదాలన్నిటినీ ఒక మాలగా కూర్చి సమర్పించినట్టు అనిపిస్తుందమ్మా. ఉండాలి. ఎందుకంటే ఒక మాట చెప్తా సురేఖ, నేను బిఫోర్ ఐ జాయిన్డ్ ఇన్ దూరదర్శన్ నేను డిఫరెంట్ జాబ్స్కి అప్లై చేసేదాన్ని డిగ్రీ అయిపోగానే. సో మా అమ్మగారు ఒప్పుకుండేది కదా, ఆవిడకి ఎందుకు ఈ ఉద్యోగం ఎందుకు, ఆ ఉద్యోగం ఎందుకు, అన్ని ఉద్యోగాలు వచ్చేవి నాకు. ఇంటర్వ్యూకి వెళ్తే ఎయిర్ హోస్టెస్ జాబ్ కూడా అప్లై చేస్తే అది కూడా వచ్చింది. వస్తే ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాను. వచ్చాక ఇంగ్లీష్ మస్ట్ కదా, అవును, ఇంగ్లీష్కి ఒక ట్యూటర్ని పెట్టుకున్న రామదాస్ గారని 100 రూపాయలు తీసుకుండేవాడు ఆయన నెలకి. అప్పట్లో హరిప్రసాద్ గారని ఆయన ఒక ఇంగ్లీష్ మాస్టర్. ఆయనేమో గ్రామర్ అంతా చెప్పేవారు, ఈయన వేరే విధంగా ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, ఎలా ప్రొనౌన్స్ చేయాలని. ఓకే, అంతా ఇంగ్లీషే. మనం పొద్దున్న లేస్తే గోయింగ్, వన్ ఆర్ కమింగ్, ఇట్లా ఉండేది మన భాష. మా అమ్మ చూసి ఎయిర్ హోస్టెస్ లేదు, కాళ్ళు ఎరగొడతానంటే కొంచెం పంపలేదు, నాజుగ్గా తిట్టిందిలే. అప్పట్లో తిట్టినట్టుగా. మెడ్రాస్ వెళ్ళొచ్చా ఇంటర్వ్యూకి, ఎయిర్ హోస్టెస్ లేదు, ఏం లేదు. ప్రేమనగర్లో అంటుంది కదా, ఎయిర్ హోస్టెస్గా ఏ విమానం కూలిపోతుందో ఏమిటో నేడుస్తుంది తల్లి. అందుకని అట్లాగా నాది అక్కడే పురిట్లోనే సంధి కొట్టింది ఆ ఉద్యోగం. కానీ ఆ ఇంగ్లీష్ మాత్రం నన్ను వదలలేదు. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండింది. తర్వాత జర్నలిస్ట్గా పనిచేసా, ఫ్రీలాన్సర్గా. ఒక ఇంగ్లీష్ డైలీ న్యూస్కి పనిచేశాను, సబ్ ఎడిటర్గా పనిచేసినప్పుడు ఇంగ్లీష్ ఆర్టికల్స్ తెలుగు 2 కలిపి రాసేదాన్ని. కొన్నిటికి తెలుగు మాటలు వాడేదాన్ని. అయిననే వాడు ఏం భాష సంకరం చేస్తున్నాను, నేను ఈ 2 వాడతాను, నాకు 2 తెలియవు అనేదాన్ని. ఎప్పుడైతే నాకు ఈ దూరదర్శన్లో జాబ్ వచ్చిందో అప్పుడు ఇంగ్లీష్కి స్వస్తి 3 లాంగ్వేజెస్ రావాలి యాక్చువల్గా. ఇంగ్లీషు, తెలుగు, హిందీ 3 లాంగ్వేజెస్ రావాలి మాకు. స్క్రీన్ టెస్ట్ అంటే ఏంటంటే వాయిస్ టెస్ట్, ఉచ్చారణ ఎట్లా ఉంది, కెమెరాకి ఫేస్ సూటబుల్ అవునా కాదా, తర్వాత వీళ్ళకి ధారణా శక్తి ఎట్లా ఉంది, ఇవన్నీ చూసి
టెస్ట్ చేసి మరి చాలా టఫ్ అమ్మ ఆడిషన్ అప్పట్లో మీకు ఇంకా జ్ఞాపక శక్తి కూడా ఎక్కువ ఉండాలి. చిన్నపిల్లని కదా, ఎంత స్క్రిప్ట్ అయినా చూడకుండా చెప్పేదాన్ని. ఒక్కొక్కసారి మేకప్ చేసుకుంటూ మేకప్ మ్యాన్ చదవమనేదాన్ని. మేకప్ మ్యాన్ చదివేవాడు, అది అలాగే తీసుకెళ్ళిపోయి చెప్పేసేదాన్ని. ఓకే. నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఏం లేదమ్మా, టెలి ప్రాంప్టర్ లేదు, ఏమీ లేదు. 10 minutes అనౌన్స్మెంట్ కూడా అట్లా ఫ్లోలో వెళ్ళిపోయేది. సో దానివల్ల ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇంత బ్యాక్గ్రౌండ్ ఉండేది. దూరదర్శన్ మూలం కూడా నాన్నగారు మిమ్మల్ని పెంచిన విధానం. ఒకటి ఏంటంటే ఎవరన్నా వచ్చినప్పుడు ఇంటికి పెద్దవాళ్ళు, వాళ్ళతో మనం ఎలా మెలగాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, మా అమ్మగారు మా నాన్నగారు ఇద్దరు చెప్పారు. అదేమైందంటే చిన్నప్పటి నుంచి జీర్ణించుకుపోయింది. అది నాకు ఇక్కడ హెల్ప్ అయింది. దూరదర్శన్ అనే వేదిక మీద నాకు హెల్ప్ అయింది. దానివల్ల ఏంటంటే నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు, యు ఆర్ మై గెస్ట్. అలాగే నా ఎదురుకుండా ఒక పెద్ద హీరో కూర్చున్నా, లేదు రోడ్డు మీద అడుక్కుండే బిచ్చగాడు కూర్చున్నా, ఒక రిక్షా వాడు వచ్చి కూర్చున్నా, నా గెస్ట్, నా సంస్కారం, నా గౌరవం నాది కాదు, ఇక్కడ నా వ్యవస్థది, నన్ను పోషిస్తున్న దూరదర్శన్ది. ఏంటి దూరదర్శన్ ఇలాంటి వాళ్ళ నా పెట్టుకుంది అని అనకూడదు. ఐఎమ్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ ద ఆడియన్స్ అండ్ దూరదర్శన్. వారధి లాంటి వాళ్ళం. ఈవెన్ యూ ఆర్ మీ, ఎవరైనా సరే ఒక ఛానల్ని నేను రిప్రజెంట్ చేస్తున్నాను. ఆ రిప్రజెంట్ చేసేటప్పుడు ప్రేక్షకుల్ని రిప్రజెంట్ చేస్తున్నాను నేను. మీరు మా దగ్గరికి వచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నారాయణ రెడ్డి గారు అనుకుందాం. నారాయణ రెడ్డి గారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. వారి దగ్గరున్న సమాచారాన్ని నేను బాగా గ్రహించి దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళాలి. ప్రేక్షకుల్లో సినిమా గ్లామర్ కోసం చూసేవాళ్ళు ఉంటారు, ఆయన విద్వత్తు కోసం చూసేవాళ్ళు ఉంటారు, ఆయన భాషా పటిమ కోసం చూసేవాళ్ళు ఉంటారు. ఇంతమంది కేటగిరీస్ ఉంటాయి ఆడియన్స్లో. ఉన్నప్పుడు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మా క్వశ్చన్ ఎవరు ప్రిపేర్ చేయరు. నా ప్రోగ్రామ్స్ అన్నిటికీ నేనే రాసుకోవాలి. ఈ క్వశ్చన్ ఇలా ఉండాలి, ఈ క్వశ్చన్ ఇలా ఉండాలి, పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇలా ఉండాలి అని వీళ్ళు అడిగేదాన్ని. ఇవి అడగమ్మా విజయదుర్గ అని ఇష్టం. ఆయన నన్ను బేస్ వాయిస్ అమ్మాయి అనేవాడు. ఏదో బేస్ వాయిస్ అమ్మాయి అనేవారు. ఇలా చూస్తూ వచ్చానండి, ఇక్కడే ఉన్నాను అనేదాన్ని నేను. ఆయనకి నా వాయిస్ అంటే చాలా ఇష్టం, నారాయణ రెడ్డి గారికి. మీ వాయిస్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారమ్మా? చాలా ఇష్టం అనేవారు అనమాట. అలాగే ఒకసారి ఒక బ్లైండ్ పర్సన్ నేను ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది. ఓకే. అతని శృతి పెట్టేసుకొని పాటలు పాడాడు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలన్నీ పాడాడు. ఓకే. అతనికి కనిపించదు, పార్షియల్ బ్లైండ్ అనమాట. తీసుకొచ్చి కూర్చోబెట్టారు. సడన్ ఇంటర్వ్యూ అది. ఏం అడగాలి, ఎలా అడగాలి, అప్పటికప్పుడు అతనితో ఒక 5 నిమిషాలు మాట్లాడాక నాకు ఇన్ఫర్మేషన్ అంటే బుర్ర పనిచేసేది, చాలా స్మార్ట్గా ఉండేది అప్పుడు. ఇప్పుడు కూడా గబగబా చెప్పానమాట. చెప్పి ఇంటర్వ్యూ చేశా. వీరిని ఎంత గౌరవించానో అతన్ని అంతే గౌరవించా. గెస్ట్ ప్లేస్లో ఉన్నవాళ్ళు యువతల సంస్కారం ఉండాలమ్మా మనకి. కాలు మీద కాలు వేసుకొని ఇప్పుడు అదేంటంటారు అనకూడదు. యూ షుడ్ బి ఒబీడియంట్ వెన్ యూఆర్ ఆస్కింగ్. ఒబీడియంట్గా ఉండాలి, వినయ విధేయతలు ఉండాలి. అట్లాగే నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా అటు ప్రేక్షకులకి ఇటు ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి ఆమోదయోగ్యంగా ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలి. ఆహ్లాదంగా అంటే ప్లెజెంట్గా, ఆమోదయోగ్యంగా అంటే యాక్సెప్ట్ చేసే విధంగా. అది ఎంత చక్కగా చెప్తున్నారమ్మా. ఒక్కొక్క పదం మేము వెతుక్కుంటాం పదాలు కొన్ని. అంటే వాడుక భాషలో ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడటం అయి ఉండొచ్చు. కొన్ని పదాలు మాట్లాడినప్పుడు అవతల వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి అన్న ఇంటెన్షన్తో మాట్లాడుతూ ఉంటాం. కానీ మీరు కొత్త కొత్త పదాలు, అంటే అవి తెలుగు పదాలే అయినప్పటికీ ప్రజెంట్ చేసే విధానం మ్యాటర్స్ ఎ లాట్. మీకు ఏమనిపిస్తుందమ్మా ఈ జనరేషన్ యాంకర్స్ని చూసినప్పుడు? ఆ తరం యాంకర్గా ఇలాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుందమ్మా? స్ట్రైట్గా చెప్పగలరా? మాట్లాడుకుంటే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకమ్మా? అంటే ఎంత మాట్లాడకుండా ఉంటే అంత బాగుంటుంది అనిపిస్తుంది.
మాట్లాడి వేస్ట్ అన్నట్టు ఈ వేస్ట్ మాట కాదు అంటున్నారమ్మా? వేస్ట్ కాదమ్మా సురేఖ, ఒక మాట చెప్తా. ఇప్పుడు తరాలు మారిపోయినాయి, ఫార్మేట్ మారిపోయింది, ప్రోగ్రామ్ ఫార్మేటు. అవతల కూర్చుండే గెస్ట్కి ఇబ్బంది లేనప్పుడు నాకేంటి చెప్పు. చూసేటప్పుడు మీకు అలాంటివి ఏవైనా ఇబ్బందికరం అనిపించినవి ఉన్నాయమ్మా? ఇప్పుడు గెస్ట్ పొజిషన్లో కూర్చున్న వాళ్ళు కొన్నిసార్లు చెప్పలేకపోవచ్చు. ఇప్పుడు మీరు నేను మాట్లాడుతున్నామమ్మా, బహుశా నాలో మీకు చాలా ఫ్లాస్ కనిపించవచ్చు, బట్ కూర్చుంది కదా ఆన్ కెమెరా ముందు ఏం చెప్తామని కూడా చెప్పకపోయి ఉండొచ్చు చాలామంది గెస్ట్లు. కానీ మీలాంటి వాళ్ళు ఈ తరం యాంకర్స్కి కానీ మాలాంటి వాళ్ళకి ఇచ్చే సలహా కానీ ఏంటమ్మా? ఇంటర్వ్యూ చేస్తే సురేఖ ఇలా ఈ కూర్చోవలసి వస్తే ఈ ప్రొఫైల్లో ఏమైనా కనిపిస్తుందేమో, ఈ ప్రొఫైల్లో ఏమైనా కనిపిస్తుందేమో అని చీర నేను ఎప్పుడు ఇలాగే వేసుకొని కూర్చుంటా ఇంటర్వ్యూకి. అవును. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడి నుంచి ఇక్కడ తప్ప విజయదుర్గని ఎక్కడ చూడలేరు మీరు. మొహం మాత్రమే కనిపిస్తుంది నాది. ఈవెన్ స్క్రీన్ మీద అనౌన్స్మెంట్ చేసినా ఇంతవరకు ఎప్పుడు చీర తప్ప ఇంకో డ్రెస్ వేసుకొని నేను చెయ్యలేదు. నన్ను యాక్సెప్ట్ చేయలేదా జనం? సినిమా స్టార్కి ఎంత క్రేజ్ ఉందో, సినిమా స్టార్స్కి ఏ రకంగా వాళ్ళని ఇష్టపడ్డారో, మిమ్మల్ని అంతకంటే ఎక్కువ వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నారమ్మా. మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్ కింద కమెంట్స్ చదివితే అర్థమైపోతుంది వాళ్ళు మిమ్మల్ని ఎంతగా అభిమానిస్తున్నారో అని. ఒక్కటమ్మా సురేఖ, అంటే మీరేమనుకోవద్దు. ముందర నేను ఎప్పుడు నా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాను. వెన్ ఐ కమ్ ఆన్ ద స్క్రీన్, మా అమ్మ నాన్నగారు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నా బంధువులు 10 మంది కూర్చొని టీవీ చూస్తున్నారు. సపోజ్ ఎవరో చేయకూడని కామెంట్ నా గురించి చేశారనుకో, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? తలగొట్టేసినట్టు ఉండదు నా వాళ్ళకి. ఖచ్చితంగా మన అమ్మాయి బయటికి వెళ్ళింది, మన గౌరవాన్ని ఎక్కువ చేస్తుంది తప్పితే దిగజార్చదు అనే కాన్ఫిడెన్స్తో కదా నా తల్లిదండ్రి అప్పుడు పంపించారు. మరి అప్పుడు ఇంకా ఏ ఛానలు లేదు, మొట్టమొదటి ఛానలే దూరదర్శనం. అప్పుడు మేకప్ వేసుకుండే ఉద్యోగం నాది. చాలామంది కనుబొమ్మలు ఎగిరేసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడంటే మామూలు కామన్ పీపుల్ కూడా బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి మేకప్ చేసుకొని 80 ఏళ్ళ వాళ్ళు 90 ఏళ్ళ వాళ్ళు కూడా తయారయ్యి ఫుల్ ఫ్రాక్స్ వేసుకొని అన్ని చోట్లకు వస్తున్నారు. అప్పట్లో లేదు కదమ్మా. పాపం చేసిన వాళ్ళని చూసినట్టు అసలు ఏంటో విచిత్రంగా, పాపం కాదు కానీ విచిత్రంగా చూసేవాళ్ళు. అప్పుడుండే గ్లామర్ అప్పుడుంది, అప్పుడుండే ఫాలోయింగ్ నాకు అప్పుడు ఉంది. 5 o'clockకి ట్రాన్స్మిషన్ అనుకోండి, 4:30కి వెళ్ళిపోవాలి స్టూడియోలోకి. దాని ముందర 3 o'clockకి డైరెక్టర్తో మీటింగ్ ఉండేది. ఆ రోజు ప్రోగ్రామ్స్ మొత్తం ఏం రాసుకున్నామో ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం. డ్యూటీ ఆఫీసర్ ఇన్ఛార్జ్, డైరెక్టరు, టెక్నికల్ సైడ్ వాళ్ళు, ఇంజనీర్స్ అందరం కూర్చుండేవాళ్ళం. ఎక్కడెక్కడ అనౌన్స్మెంట్, నేనే అనౌన్స్మెంట్ రాసుకున్నాను అన్నది కూడా చెప్పేదాన్ని అనమాట. అట్లా డైరెక్టర్ దగ్గర నుంచి డ్యూటీ ఆఫీసర్ వరకు అందరూ మా అనౌన్స్మెంట్ చూసి సైన్ చేసిన తర్వాతనే గాల్లోకి వెళ్ళేది. ఓకే. కొంతమంది అనేవాళ్ళు, విజయదుర్గ గారు మీకు మేము సైన్ చేయటం, అఫీషియల్ డ్యూటీస్ అఫీషియల్ అని చెప్పి చేసుకునేవాళ్ళం. మేకప్ తోటి 4:30కి వెళ్ళిపోయేవాళ్ళం. రోజు వినే వాయిస్ అయినా 1కి 4 సార్లు వాయిస్ చెక్ తీసుకునేవాళ్ళు. ప్రతిరోజు కూడా. అంటే ఎంత ఇదిగా డిసిప్లిన్డ్, చాలా అసలు సిస్టమేటిక్ వర్క్ అమ్మా. ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి వర్క్ చేయటానికి లేదు. దెర్ ఆల్ క్వాలిఫైడ్, అందరూ విద్యార్థికులే. అటువంటి వాతావరణంలో వర్క్ చేశాను నేను. నా ఒక్కదానికే డిసిప్లిన్ ఉంటే కుదరదుగా, అందరికీ ఉండాలిగా. అందువల్లే అన్ని బెస్ట్ ప్రోగ్రామ్స్ జనంలోకి వెళ్ళినాయి. ఒక ప్రోగ్రామ్ చేసామంటే ఆ స్క్రిప్టు, ఆ వచ్చే వ్యక్తి ఎవరు, వచ్చే వ్యక్తికి అసలు పేరుందా లేదా, అనామకుడా, ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక 4 మాటలు మాట్లాడేసి చుట్టేసి ఒక ½ an hour ప్రోగ్రామ్ ఫిల్ చేసామా లేదా, అయిపోయిందా లేదా, మనకి ఎంతమంది చూసారా లేదా, జనం చూసారా లేదా, ఇవేమి లేవు. కరెక్ట్గా ఉండాలి అవతల కూర్చుంటే ఒక వ్యక్తి. ఇందాక నేను అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు మనం మాట్లాడుకున్నామమ్మా. కేమ్ టు ద పాయింట్. నిజం, దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. ఒక క్వాలిఫైడ్ పర్సన్ కాకపోతే అక్కడ కూర్చోడానికి లేదు. ఏదో ఒక మంచి క్వాలిటీ. నన్ను ఒకళ్ళు అడిగారు, ఏం విజయదుర్గ అందరిని ఇంటర్వ్యూ చేస్తున్నావు, నీకు ఇది అలవాటు అయిపోయింది, ఓ రిక్షావాడిని ఇంటర్వ్యూ చేయాలి, ఎలా చేస్తామని. రిక్షావాడిని కూడా ఇంటర్వ్యూ చేస్తాను, ఎందుకు చేయను, శుభ్రంగా చేస్తాను. ఒక రిక్షా ఆయన వచ్చాడు, ఆయన పేరు ఏదో సుబ్బయ్యో వెంకయ్యో అనుకుందాం.
నమస్కారం సుబ్బయ్య గారు, బాగున్నారా? బాగున్నానండి. మీరు రోజు పొద్దున ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు రిక్షా తొక్కుతారు? అమ్మా ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు. అవును, రిక్షాకి 3 చక్రాలు ఉంటాయి కదా. హైదరాబాద్ లో ఎగుడు దిగుళ్ళు ఉంటాయి. హైదరాబాద్ అప్ అండ్ డౌన్ అప్పట్లో ఎగుడు దిగుళ్ళు ఉంటాయి కదా. అటువంటప్పుడు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మీరేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయరా? ఎందుకు జీవమ్మ, బోల్డ్ అని చేస్తాం. మధ్యలో మీరు అప్ ఎక్కేటప్పుడు చైన్ ఊడిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అడగాలనుకుంటే టైర్ పోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఒకవేళ బరువు కంటే ఎక్కువ ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అన్ని తన ప్రొఫెషన్ కి రిలేటెడ్ క్వశ్చన్సే. అప్పటికప్పుడు ఫ్రేమ్ చేసుకోవాలి. ఏమండి అని పిలుస్తాం. అప్పుడు కూడా నేను ఏమండి అని పిలుస్తాం. ఒక అతిథికి ఎంత గౌరవం ఇవ్వాలో అదే గౌరవం ఇస్తా. నేను ఇక్కడ హోస్ట్ని, ఘోస్ట్ని కాదు. అర్థమైందా? ఈ మాట ఎందుకు చెప్పాను అర్థమైందా? స్పాంటినిటీ అమ్మా, నేను హోస్ట్ ని గోస్ట్ ని కాదు. అందువల్ల ఏంటంటే చమత్కారం కూడా అట్లా యాడ్ చేసేస్తారు మీరు మాటల్లో. అతిథి మర్యాద అనమాట. సో మన దగ్గరకు వచ్చాడు కాబట్టి ఏదో చుట్టేద్దాంలే, చూస్తారులే అనుకుంటే పద్ధతి మాత్రం ఎప్పుడు మేము పెట్టుకోలేదు. మొట్టమొదట నేను జాయిన్ అయిన రోజున ఏ విధంగా అనౌన్స్మెంట్ చేశానో, లాస్ట్ డే ఇంకా రేపు రిటైర్ అవుతాననగా అమ్మా మీరు ఆ రోజు పిలిచి ప్రోగ్రామ్ చేయమని, విజయదుర్గ నువ్వు రేపు రిటైర్ అయిపోతున్నావు, ప్రోగ్రామ్ చెయ్యాలి. మీరు ఇందాక అన్నారు నాకు అమ్మ దూరదర్శన్ అన్నారు. దూరదర్శన్ కోసమే ఎన్నో ఛాన్సెస్ కూడా వదులుకున్నారు మీరు. సినిమా రంగంలో వచ్చాయి. అలాంటి దూరదర్శన్ ని వదిలిపెట్టడం మీకు ఎలా అనిపించిందమ్మా? బాధగా ఉండదా? 40 ఏళ్ల సావాసం. ఇక్కడ అమ్మఒడి నుంచి ఆ అమ్మఒడిలోకి వెళ్ళాను. అమ్మఒడి వదిలేసి నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సురేఖ. మా అమ్మగారు 80 years బ్రతికారు. 80 years లాస్ట్ డేస్లో ఆవిడ షీ వాజ్ అనేబుల్ టు లేచేది కాదు పక్కన నుంచి. నేను ఇప్పుడు నాకు పచ్చిమిరపకాయలు పడవు, చెయ్యంత మండుతుంది, మొహం అంతా మండుతుంది. మా అమ్మగారు చిన్న రోల్ పెట్టుకుండేది. మా ఇంట్లో ఇప్పటికీ రోటి పచ్చళ్ళు చేసుకుంటాం ఇంట్లో. నేను నువ్వు పచ్చిమిరపకాయలు చేయలేవు కానీ నేను చేస్తాను ఇవ్వు అనేది. అంత చిన్న రోల్ పెట్టుకుని ఆవిడ నూరు ఇచ్చేది. అది స్పూన్తో తీసిచ్చి ఒక ప్లేట్లో ఇచ్చి ఇలా చేయి ఇలా చేయి అని చెప్పేది. ఆవిడ ఎట్లా చెప్తే అట్లా చేసేదాన్ని. అయితే ఆఖరి రోజుల్లో ఇంకా ఆవిడ అన్నం కలుపుకుంటే అన్నం తీసిన ముద్ద నా నోట్లో పెట్టేది బామ్మ. ఇలా వెళ్ళిపోయింది మా అమ్మగారు చెయ్యి, ఇలా వెళ్ళిపోయింది లాస్ట్ డేస్లో. ఆ చేతనే ఆవిడ అన్నం కలుపుకొని అని పెట్టి నా నోట్లో పెట్టింది ఆవిడ. ఇటు అమ్మగారిని అటు అమ్మాయి ప్రేమ ఎంత అనుభవించానో ఈ దూరదర్శన్లో కూడా అంతే ప్రేమ అనుభవించాను. దూరదర్శన్లో అందరూ మిమ్మల్ని మహారాణిలాగా చూసుకునేవాళ్ళు, చాలా గారాభంగా చూసుకునేవాళ్ళు. మా డైరెక్టర్స్ అందరూ కూడా ఎవరన్నా ప్రెస్ వాళ్ళు అప్పుడు బాగా పేపర్స్ వాళ్ళు కవర్ చేశారు, ఇంటర్వ్యూస్ తీసుకునేవాళ్ళు. వచ్చి ఇంటర్వ్యూ చేయాలంటే విజయదుర్గని ఇంటర్వ్యూ చేయండి అని చెప్పేవాళ్ళు మా డైరెక్టర్స్. ఏదైనా ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది, మన బీజేపీ బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు, అది న్యూస్ సెక్షన్ వాళ్ళు చేశారు. వార్తలు అంటే శాంతి స్వరూప్ గారు వార్తలు చదివేవారు కదా, ఆ వార్తా విభాగం వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. చేసినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ ఇంటర్వ్యూస్ ప్లాన్ చేసి చేసేవాళ్ళు, ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్. వాళ్ళు కూడా నన్ను పిలిచి ఇంటర్వ్యూస్ చేయించేవారు. ఓకే. ఇప్పుడు నేనంటే రెగ్యులర్ ట్రాన్స్మిషను, నా ప్రొడ్యూసర్స్ ఒక 20 మంది ఉంటే దాదాపుగా ఒక 10 మంది పర్మనెంట్గా నన్నే పిలిచేవారు ప్రోగ్రామ్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలవుల్లో వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఒక 15 రోజులు, వాళ్ళకి చెప్పేదాన్ని ఇట్లా 15 రోజులు సెలవుల్లో వెళ్ళిపోతున్నాను. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, నేను సెలవుల్లో వెళ్ళకముందే ఒక స్టూడియో చంక్ తీసుకొని, చంక్ అంటే ఏంటి, మార్నింగ్ 7 to 2, 2 to 9 ఉండేది మాకు. ఒకసారి జనరల్ షిఫ్ట్ ఉండేది 10 to 5. హెల్త్ ప్రోగ్రామ్స్ అవి ఉన్నాయి అనుకోండి, ఆ ప్రొడ్యూసరు నన్ను తప్ప ఇంకోళ్ళని పెట్టుకునేవాడు కాదు. ఒకే రోజు 5 డాక్టర్స్ ఇంటర్వ్యూస్ ప్లాన్ చేసి, విజయదుర్గ నువ్వు చేయాలి, 5 డిఫరెంట్ టాపిక్స్ డాక్టర్స్కి సంబంధించి, కిడ్నీ, హార్ట్, లివరు, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఇట్లా రకరకాలు చేసేదాన్ని. ఆల్ ఇన్ వన్. ఎందుకంటే మీకు దూరదర్శన్లో గౌరవం అంటే చెప్తున్నానమ్మా, మనం ఒక ఆర్గనైజేషన్లో పనిచేసేటప్పుడు వాళ్ళు
అలా చూడకపోతే నేను ఇంత కంఫర్టబుల్గా ఉండేదాన్ని కాదు. ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు మై స్టాఫ్ అందరికీ కూడా. వాళ్ళు అలా అవ్వటానికి కూడా మీరు వాళ్ళకి అంత దగ్గర అవ్వటం కూడా ముఖ్యం కదమ్మా. అప్రోచ్ మీరు కూడా అలానే ఎప్పుడైనా మన అప్రోచ్ ముఖ్యం అమ్మా, అది ఎప్పుడు మర్చిపోకూడదు. మనలో నేను చెప్పాను కదా, ఎప్పుడు నేను పొగరబోతనంగా లేను. ఒక్కటి సురేఖ, నేను దేవుడి ముందర కూర్చుంటే 3 పాయింట్స్ దండం పెట్టుకుంటా. మంచి వాళ్ళందరికీ ఎక్కువ ఆయుర్దార్యం, సమాజానికి పనికొచ్చే వాళ్ళకి, చెడ్డ వాళ్ళందరినీ మంచి వాళ్ళని చేసే. ఏ సెకండ్ కూడా నాలో అహంకారం అనేది ఉండకూడదు. నాకు అహంకారం అనేది ఏ సెకండ్ కూడా ఉండకూడదు. ఐ ఫాలో దట్. ఎక్కడున్నా అక్కడే ఎంత పెద్ద పెద్ద అవార్డ్స్ వచ్చినా కూడా, నాకు 100,000 అవార్డ్స్ వచ్చినాయి. నా పాపులారిటీ వేరంటే నేను చెప్పుకోకూడదు. అయినా కూడా భగవంతుడు ఇచ్చాడు, నాదేముంది ఇదంతా అనుకుండే టైప్ అన్నమాట. అందువల్ల ఇలాంటి క్వాలిటీస్ అన్నీ మనలో ఉన్నప్పుడు, అంటే నేను కావాలని తెచ్చుకున్నావు కాదు, స్వతహాగా నాలో ఉన్న క్వాలిటీస్ వల్ల నా స్టాఫ్ అందరూ కూడా విజయదుర్గ ఉంటే బాగుంటుంది. స్పెషల్ ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు అందరు ఏకగ్రీవంగా విజయదుర్గే యాంకరింగ్ చేయాలి, మన విజయదుర్గ ఉండాలని స్టాఫ్ అందరూ ఓటింగ్ చేసేవాళ్ళు. మీరు నిండుకుండమ్మా. అయితే సెలబ్రిటీ మీటింగ్ అయిపోగానే కిందకు వచ్చి విజయదుర్గ స్పెషల్ ప్రోగ్రామ్ నువ్వే చేయాలని నేను డైరెక్టర్ గారితో చెప్పేవాళ్ళ. మంచిదండి అనేదాన్ని నేను. అయితే అమ్మ, మీరు రిటైర్మెంట్ తీసుకునే వరకు కూడా ఆదివారాలు లేవు, సెలవు దినాలు లేవు, స్పెషల్ అకేషన్స్ లేవు, ప్రతిరోజు బిజీగానే ఉన్నారు. అవును. మీరు ఇదివరకు మనం నిన్న మొన్న మాట్లాడుకున్నప్పుడు కూడా అన్నారు, మా అమ్మ ఎప్పుడు అనేది సురేఖ అసలు ఇంటికి ఎందుకు రావడం, నువ్వు అక్కడే పడుకొని ఉండాల్సింది కదా అని కూడా అనేవాళ్ళు. ఇంట్లో పడుకోనివ్వరమ్మా అనేదాన్ని. రూమ్స్ లేవు, రెస్ట్ రూమ్స్ లేవు. ఉంటే బహుశా అక్కడే ఉండేవాళ్ళు. ఇంటికి వచ్చాక కూడా మేకప్ తీసుకోవటం ఎందుకు, రేపు పొద్దున ఎట్లాగో మేకప్ చేసుకోవాలి, ఆ టైం వేస్ట్ ఎందుకు, ఇలాగే పడుకో, పొద్దున కాఫీ తాగిపోదు కానీ అనేది. వద్దులేమ్మ, మళ్ళీ అప్పుడు ఫ్రెష్గా చేసుకుంటాలే. అయితే మీకు కొన్నాళ్ళ తర్వాత అనిపించలేదమ్మా, నాకు రెస్ట్ కావాలి, ఇంకెవరైనా పెట్టి చేయించండి, నాకు ఇవాళ సెలవు కావాల్సిందే అని ఏ రోజు అనిపించలేదమ్మా? అడిగాను. నువ్వు చేయాల్సిన ప్రోగ్రామ్ నువ్వే చేయాలి. ఎందుకంటే నేను రిటైర్ అయ్యాక చాలా ప్రోగ్రామ్స్ చేశానండి. రిటైర్ అయ్యాక న్యూస్ రీడర్స్ని, అనౌన్సర్స్ని సెలెక్ట్ చేయటం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం. అప్పటికి స్టేట్ డివైడ్ అయిపోయింది కదా, అక్కడ సప్తగిరి ఆంధ్రాలో, ఇక్కడ వచ్చి యాదగిరి. వారంలో 2 రోజులు అక్కడికి వెళ్ళేదాన్ని, 2 రోజులు ఇక్కడ ఉండేదాన్ని. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం. తర్వాత స్క్రీనింగ్ కమిటీ అని ఉంది, అంటే దూరదర్శన్లో సినిమాలు వేస్తారు కదా. ఇక్కడ ముఖ్య విషయం చెప్పాలి, నన్ను ఇంటర్వ్యూలో అడిగారు. ఆల్రెడీ అవి సెన్సార్ అయిపోయి వస్తాయి సినిమాలు, దూరదర్శన్లో వేసినవి. సెన్సార్ బోర్డు అనేది ఉంటుంది కదా, సెన్సార్ చేస్తుంది. మళ్ళా ఇక్కడ సెన్సార్ ఎందుకు దూరదర్శన్కి? నా ఇంటర్వ్యూలో అడిగారు ఒక ఆయన, ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన. అడిగితే అప్పుడు దూరదర్శన్ అంటేనే నాలెడ్జ్ లేదు, ఎట్లా చెప్తాను స్పాంటేనియస్గా. లేదండి, దూరదర్శన్ అనేది ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ కూర్చొని చూస్తారు. ఏదన్నా అభ్యంతరకరమైన సన్నివేశం వస్తే ఒక చెడు డైలాగు, పిల్లలు వినకూడని డైలాగ్ వచ్చినా పెద్దల్ని ఇదేంటమ్మా ఈ డైలాగ్ అర్థం అంటే పిల్లలకి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి వచ్చినా కూడా ప్రాబ్లం అవుతుంది. ఇది ఫ్యామిలీ వ్యూయింగ్ కాబట్టి, సకుటుంబంగా చూసే ఛానల్ కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల సెన్సార్ మస్ట్ దూరదర్శన్కి అని చెప్పా. ఓకే, అవునా కాదా? అవునమ్మా. సొసైటీ బాధ్యత తీసుకున్నారు. నా ఇంటర్వ్యూలో స్పాంటేనియస్గా నాకు వచ్చింది, నేను చెప్పాను. నాకు అసలు దూరదర్శన్ అంటే ఏం తెలుసు, ఇప్పటికీ నేను అదే చెప్తా. మీడియా అనేది చాలా ప్రభావితం చేస్తుంది జనాన్ని. నువ్వు సొసైటీకి మంచి చేసావా లేదన్నది పక్కన పెడితే చెడు మాత్రం చేయకూడదు. దూరదర్శన్లో ఉన్నందుకు నేను చాలా గర్వపడతాను. ఇవాళ రోజున చాలా గర్వపడతాను. ఎందుకనంటే ఒకనొకప్పుడు సురేఖ గారు మాకు పార్లమెంట్ క్వశ్చన్ అని వచ్చేది ఢిల్లీ నుంచి, మొట్టికాయలు పడేవి మాకు మధ్య ఇది ఎందుకు అలా చేశారు, అదెందుకు ఇలా చేశారని. అప్పుడు కూర్చొని నేను అనౌన్సర్ని మాత్రమే అయినా కూడా
చాలా బాధ్యతలు మోసాను నేను. హ్మ్. డైరెక్టర్ గారు నండూరు విఠల్ గారిని ఉండేవారు, దుర్గా పార్లమెంట్ క్వశ్చన్ వచ్చింది నువ్వు రాయి అనేవారు. కూర్చొని 3 నెలల ప్రోగ్రామ్స్ మాకు ముందర డిసైడ్ అయిపోయేవి. హ్మ్. కూర్చొని ఫ్యామిలీ ప్లానింగ్ మీద ఎన్ని ప్రోగ్రామ్స్, మొట్టమొదటి ఫ్యామిలీ ప్లానింగ్ ఉండేది. తర్వాత మీకు దూరదర్శన్ చరిత్ర చెప్తున్నా, ఫ్యామిలీ వెల్ఫేర్ అయింది, క్లాసికల్ డాన్సెస్, తర్వాత అక్షరాస్యత మీద వయోజన విద్య, హ్మ్. వ్యవసాయదారుల కార్యక్రమం, అన్నీ జనానికి పనికొచ్చే కార్యక్రమాలు. వాటన్నిటికీ స్టేట్మెంట్ రాసేవాళ్ళు. హ్మ్. ఇది ఇన్ని గంటలు, ఇది ఇన్ని గంటలు. పలానా సురేఖ గారు అగ్రికల్చర్ మీద 3 గంటలు ప్రోగ్రామ్ చేశారు, పలానా సతీష్ గారు ఇన్ని గంటలు ప్రోగ్రామ్ చేశారు, ఫ్యామిలీ వెల్ఫేర్ క్యాప్షన్స్ ఇన్ని వాడాము, ఒక్కొక్క క్యాప్షన్ 10 సెకండ్స్ 10 సెకండ్స్ 10 సెకండ్స్ చొప్పున వాడాం. ఇంత మైన్యూట్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఢిల్లీకి పంపించేవాళ్ళం. ఎవరో ఒకళ్ళు అబ్జెక్షన్ లేవదీశారు, అనౌన్సర్స్ ఇట్లా పెట్టుకోకూడదు, పమిటి ఇలా కప్పుకొని చెప్పాలి అని. దానికి కూడా అబ్జెక్షన్ వచ్చిందమ్మా? చెప్పేది మరి అదే కదా. మీకు స్టిల్ పంపిస్తాను చూడండి, ఇది ఉంది కదా పమిట, ఇలా వేసుకొని చెప్పమన్నారు కొన్నాళ్ళు. అలా వేసుకొని చెప్పారమ్మా మీరు? చెప్పాం. నేనే కాదు, ఢిల్లీ, బాంబే అందరు అనౌన్సర్స్. ఆవిడ సల్మా సుల్తాన్ అని ఒక ఆవిడ ఉండేది, ఆవిడ ఇలా నైస్గా వేసుకొని ఇక్కడ గులాబీ పువ్వు పెట్టుకు. గులాబీ పువ్వు. సో ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదీ కూడా అంత కీన్గా అబ్జర్వ్ చేసేవాడు. అందుకని డైరెక్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు అప్రమత్తంగా ఉండేవాళ్ళు. ఎక్కడి నుంచి మాట పడకూడదు, మాట రాకూడదని. మాట్లాడే మాట కానీ అపీరెన్స్ కానీ ప్రతిదీ వాళ్ళు 100% కేర్ తీసుకోమంటే నేను 200% కేర్ తీసుకునేదాన్ని. అలా ఉండేది. మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, ఇప్పుడు యాంకర్స్ డ్రెస్సింగ్ అది ఇది అని. మీరు థంబ్నెయిల్ రాంగ్గా పెట్టనంటే చెప్తా, మీరు ప్రామిస్ చేస్తే చెప్తా. అది కూడా థంబ్నెయిల్ రాంగ్ ఎప్పుడు పెట్టమమ్మా, అది ఐ డ్రీమ్ తరపున మా బాస్ ఎప్పుడో ప్రామిస్ చేశారు, మళ్ళీ నేను ఇవాళ కెమెరా ముందు నుంచి ప్రామిస్ చేస్తున్నానమ్మా. మీరు ఆ మాట ఇచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు న్యూస్ రీడర్స్ న్యూస్ చదువుతున్నారు లేడీస్. ఒక లేడీ పేరు చెప్పను నేను. మాకేంటంటే న్యూస్ ఒక ½ అన్ అవర్ వెళ్తుంది, 7 to 7:30, 7:30 to 8 మారుతూ ఉంటాయి కదా. ఒకే న్యూస్ రీడర్ ఉండేవారు మొట్టమొదట్లో. ఆమె న్యూస్ చదివేటప్పుడు నేనేం చేసేదానంటే నా అనౌన్స్మెంట్ చెప్పేసుకొని బయటకు వచ్చేసేదాన్ని. ఆ లైట్ల వేడికి ఉండలేక వచ్చి డ్యూటీ రూమ్లో కూర్చొని న్యూస్ చూస్తుండేదాన్ని. ఆవిడ న్యూస్ చదువుతున్నారు, మా పెద్ద ఆఫీసరు. ఆయన వచ్చి యగాదిగా చూసి న్యూస్, ఏంటయ్యా అన్నీ కనిపించాలా? చీర ఆవిడ కట్టుకుంది, ఇక్కడ స్ట్రాప్ కనిపిస్తుంది, చిన్న స్ట్రాప్. మఫత్ లాలు 2x2 అని వచ్చేదమ్మా, చాలా ట్రాన్స్పరెంట్గా ఉండేది. అంటే విడిగా మీకు తెలియదు. ఈ లైట్లు పడతాయి కదా, లైట్లు పడ్డప్పుడు అది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. లైట్లు పడనంత వరకు బాగానే ఉంటుంది ఆ బ్లౌజు. లైట్లు పడ్డాక చాలా ప్రామినెంట్ కనిపిస్తుంది అనమాట. పైగా ఈ కెమెరా కళ్ళకి అన్నీ దొరికిపోతాం. దొంగ అనేటప్పటికి నాకు ఒక్కసారి కాళ్ళు చేతులు వణికిపోయినాయి. ఆవిడ అన్నారు, రేపు నన్నరా అని. మన్నాడు ఏం చేశాను తెలుసా, ఓల్డ్ సిటీలో ఒక షాప్ ఉంది నాకు తెలిసిన షాప్. వాళ్ళ దగ్గర అన్ని ప్యాంట్ పీసెస్ మిగిలిపోతాయి, 1 మీటర్ 2 మీటర్లు ప్యాంట్ పీసెస్. వెళ్ళి ఉన్న షేడ్స్ అన్నీ తెచ్చేసుకున్నా, తెచ్చుకొని జాకెట్లు కుట్టించుకున్నా. యూ డోంట్ బిలీవ్. ప్రతి ఆడపిల్ల కూడానమ్మా, నేను ఒక మాట చెప్తాను, నన్ను తిట్టుకున్నా సరే ఏమనుకున్నా సరే, హూ ఎవర్ కమ్స్ ఆన్ ద స్క్రీన్ ముందర మన అమ్మా నాన్న గురించి మన తోబుట్టువుల గురించి ఆలోచించాలి. నిజమమ్మా, అది నేను అనేది. చాలా మంచి మెసేజ్ ఇచ్చారమ్మా. మన అమ్మా నాన్న గురించి. ఎందుకనంటే కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటచ్చు కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేమని ఉంది. ప్రతి ఆడపిల్ల జీవితంలో ఉంటాయి, కానీ మరికొన్ని రాళ్ళు మరికొంత బురద బయట వాళ్ళతో చల్లించుకోకుండా మనం జాగ్రత్త పడితే మంచిదేమో ఆడపిల్లలో అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. అమ్మలాగా అందరు ఆడపిల్లలకి మీరు మెసేజ్ ఇచ్చినప్పుడు ధైర్యంగా ఇవ్వచ్చమ్మా. మాకు కూడా ఇలాంటి సలహాలే కావాలి, చెప్తే వినేవాళ్ళు ఉన్నారమ్మా. ఇప్పుడు చీర కట్టుకుంటే వద్దని ఎవరంటారు? డ్రెస్ వేసుకోవచ్చు, చీర కట్టుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు, కానీ అది వాళ్ళ వాళ్ళ ఇష్టం, వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాలు,
వాళ్ళకి ఇంట్లో ఎంకరేజ్ చేయబట్టే వేసుకుంటున్నారని అనుకోవాలి మనం. మీడియాలో మరి ఛానల్స్ కూడా వాళ్ళు అలాంటి డ్రెస్ వేసుకోవాలని ఏమన్నా అంటున్నారేమో. వాటి గురించి నేను విమర్శించను, కామెంట్ చెయ్యను. కానీ అంటే మనం కాయిన్కి ఒకవైపు మాత్రమే మనం మాట్లాడి అంటున్నాం కానీ అమ్మ, ఆడియన్స్ వైపు కూడా అలాగే ఉంది. చీర కట్టుకున్న అమ్మాయికి వచ్చే ఆదరణ ఒక రకం అయితే, స్కిన్ షో చేసే యాంకర్స్కి ఆదరణ ఇంకొకలాగా ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా, సరదాగా చెప్తున్నా. దీనికి కూడా తమ్మునీళ్ళు రాంగ్ పెట్టకూడదు. పెట్టనమ్మా, ఆల్రెడీ వి ప్రామిస్డ్ అమ్మా. ఆల్రెడీ ఇది ఎప్పుడో ప్రామిస్ చేసింది ఐ డ్రీమ్. మళ్ళీ ఈ రోజు నేను మీకు 2 సార్లు కాదు 3 సార్లు కాదు ఎన్ని సార్లు అయినా చెప్తామమ్మా, తమ్మునీళ్ళ విషయంలో ఐ డ్రీమ్ ఎప్పుడు పర్టికులర్గా ఉంటుంది. ఈ విషయంలో మాత్రం ఎటువంటి ఇది జరగదమ్మా. శంకరాభరణం రిలీజ్ అయిన కొత్తల్లో 80లో క్వైట్ ఇంట్రెస్టింగ్. అయితే అప్పుడు నన్ను బాలసుబ్రహ్మణ్యం గారిని ఇంటర్వ్యూ చేయమన్నారు. ఆ టైంలో జయచిత్ర, చిల్లర కొట్టి చిట్టమ్మ హీరోయిన్ జయచిత్ర గారు తెలుసు కదా, ఆవిడని పిలిచి ఆవిడని ఇంటర్వ్యూ చేశా. బాలసుబ్రహ్మణ్యం గారు అందరు సినిమా వాళ్ళని అప్పుడు ఇంటర్వ్యూ చేసాం. బాలసుబ్రహ్మణ్యం గారిని శంకరాభరణంలో ఎలా పాటలు పాడారు, అవకాశం ఆయనకి. ఇంకొక విషయం చెప్పాలి, సుశీల గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, శైలజ గారు, వసంతలక్ష్మి గారు వీళ్ళందరూ వచ్చి మా దూరదర్శన్లో పాటలు పాడారు. లైట్ మ్యూజిక్ సాంగ్స్, ఎక్సలెంట్ సాంగ్స్. అప్పుడంతా శంకరాభరణం హవా, ఎక్కడ చూసినా శంకరాభరణం, ఎక్కడ చూసినా శంకరాభరణం. మంజు భార్గవిని ఇంటర్వ్యూ చేయాలన్నారు. ఓకే. మంజు భార్గవి గారు మా దగ్గర క్లాసికల్ డాన్స్ చేశారు. వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. మంజు భార్గవి గారు, డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం, శోభానాయుడు గారు, మంజు భార్గవి గారు చాలా రోజులు చేశారు క్లాసికల్. వీళ్ళందరూ క్లాసికల్ డాన్స్ చేసేవాళ్ళు మా దగ్గరకు వచ్చి. పెద్ద పెద్ద మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు, నూకల చిన్న సత్యనారాయణ గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు, ఇట్లాంటి వీళ్ళందరూ కూడా క్లాసికల్ వోకల్. పెద్ద పెద్ద వాళ్ళందరూ అమ్మ, ఒక్కళ్ళు కాదు, చాలా మంది. అందరూ వాళ్ళని చూడాలని తాతలాడిన వాళ్ళు. వాళ్ళు లైవ్ కాన్సర్ట్ చేస్తుంటే నేను ఇలా ఉండి చూసిందాన్ని. ఎంత అదృష్టం నాది. అంతే కదా. ఆ తరుణంలో అంటే ఆ టైంలో, ఆ సమయంలో, తరుణం అంటే తరుణం అనే దానికి ఎన్ని మీనింగ్స్ చెప్పారమ్మా. ఇప్పటి వాళ్ళకి అర్థం అవుతుందా అర్థం కాదా, మళ్ళీ తరుణం అన్నామే అని చెప్పి ఇమ్మీడియట్ అంటే తరుణం అంటే మరి కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అంటే ఒక వాక్యం పక్కన ఒక వాక్యంలో ఏ మాట ఎక్కడుంటే సందర్భోచితంగా ఉంటుంది, అందంగా ఉంటుంది, ఆ సెంటెన్స్ యొక్క వెయిటేజ్ పెరుగుతుంది అన్నది చెప్పడానికి నేను వాడా తరుణం అని. మంజు భార్గవి గారు ఇంటర్వ్యూ అన్నారు. ఇంకా చూడు, శంకరాభరణం ఫీవర్లో ఉన్నాం అందరం అప్పుడు. అసలే మీకు సంగీతం అంటే చాలా ఇష్టం, చాలా ప్రాణం. నిద్రపోయేటప్పుడు 2 గంటలు క్యాసెట్ పెట్టుకొని వినేసి పడుకుండేదాన్ని, ఆ పాటలు వింటూ నిద్రపోయేదాన్ని. ఆవిడ వస్తుంది మధ్యాహ్నం అన్నారు. మాకేమైంది, స్టూడియో ఆల్రెడీ ఆక్యుపైడ్, ఓకే, షూటింగ్స్ ఉన్నాయి, అవుట్డోర్ పెట్టారు. ఆఫీస్ పక్కన పెద్ద తోట ఉండేది, పెద్ద పెద్ద చెట్లు అవి. అక్కడ 2 చైర్స్ వేశారు, అంతా ఇలాగే కెమెరాస్ అన్నీ పెట్టారు, సెటప్ అయిపోయింది. నేనేం చేశాను, శంకరాభరణంలో మంజు భార్గవి కదా అని చక్క మీలాగే ఇంతంత బుట్టలు, ముత్యాలవి కెంపులవి అన్నీ కలిసిన బుట్టలు, పెద్ద సెట్టు, కంచిపట్టు చీర, ఇంత బార్డర్ది, ప్యారెట్ గ్రీన్ది బార్డర్ ఉన్నది చీర కట్టుకుని రెడీ అయి కూర్చున్నా. ఇంకా ట్రెడిషనల్గా తల నిండా పూలు, జుట్టు పొడుగుండేది అప్పుడు. అసలే అందరు వెయిట్ చేస్తూ ఉంటారు, ఇవాళ విజయ్ దుర్గ గారు ఏ చీర కట్టుకొని కనిపిస్తారా అని. తల నిండా పూలు పెట్టుకొని ట్రూ ట్రెడిషనల్, అచ్చం తెలుగమ్మాయి అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా 16 అణాల తెలుగమ్మాయిని. అణాలు పోయినా సామెత మాత్రం ఎవర్ గ్రీన్ అనుకోండి. కూర్చున్నా, వస్తుంది 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 అన్నారు. కూర్చొని అందరూ యాంగ్జైటీ చూస్తున్నారు, ఆవిడని చూడాలి ఆవిడని చూడాలి. శంకరాభరణం తర్వాత ఆవిడ ఎక్కడికో వెళ్ళారు, అంత ఇదిలో ఉన్నారు. కూర్చుంటే ఆవిడ వచ్చింది. ఒకసారి చూశాను, మా కెమెరామ్యాన్ ఇలా చూశాడు. అందరూ ఎలా వచ్చారు తెలుసా, జీన్ ప్యాంటు, ఇంతవరకు షర్టు, బ్యాగ్ ఒకటి తగిలించుకున్నారు, కళ్ళద్దాలు గాగుల్స్ ఇక్కడ పెట్టుకున్నారు, జుట్టు వదిలేశారు, వచ్చారు టక 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 టక. శంకరాభరణంలో మంజు భార్గవి గారు ఏంటి ఇలా కూర్చుంటే నేనేమి ఇంటర్వ్యూ చేస్తా, నేనేమో చాలా సాగర సంగమంలో జయప్రద గారి లాగా నేను అలంకరించుకొని నేను కూర్చున్నా, పువ్వులు జడ. నేను మంజు భార్గవి గారు తెలుగమ్మాయి లాగా వస్తారు, మనం కూడా అలా కనిపించాలి కదా మరి. అవును, దూరదర్శన్ ఎంట్రీ అంటే ఆవిడ చాలా ట్రెడిషనల్ గా వస్తుంది అనుకున్నా. ఎందుకంటే ఆవిడ క్లాసికల్ డాన్సర్లో బాగా మంచి మేకప్, ఆవిడ కాస్ట్యూమ్స్ బ్రహ్మాండంగా ఉండేవి మంజు భార్గవి గారివి.
చాలా స్క్రీన్ ప్రెసెన్స్ మీరు సాగర సంగమంలో బాల కనకమే అది చూస్తే మీకు తెలుస్తుంది మంజు భార్గవ్ గారు ఎంత మంచి క్లాసికల్ డాన్సర్ వస్తుంది అనుకుంటే ఆవిడ జీన్ ప్యాంటు ఆ షర్ట్ కూడా ఇక్కడ కొంచెం ఏదో గ్యాప్ ఉంది నాకు బాగా గుర్తు ఇక్కడ రిజిస్టర్ అయిపోయింది మైండ్లో. ఇలా చూసే ప్రొడ్యూసర్ ఇంకా చేసేటట్ట కాదనేటట్ట అవునా కాదా లేదా అసలు గాల్లోకి ఎలా పంపిస్తాం ఈ ప్రోగ్రాము. అసలే దూరదర్శన్ ఇక్కడ కొంచెం మడి ఎక్కువ మాకు మడి కట్టుకుండే అలవాటు అది 80s లో. అది ఇప్పుడు పోనీ ఒక 90s తర్వాత ఇప్పుడు 2000 తర్వాత కొంచెం అడ్వాన్స్ అయిందిలేండి దూరదర్శన్ కూడా. 2000 తర్వాత కొంచెం మా వాళ్ళు కూడా ఆవకాయ అన్నంలోకి వచ్చేసారు, అన్నప్రాసన అన్నం నుంచి. ఇంకా అన్నప్రాసనలోనే ఉన్నాం అప్పటికి మేము. అనుకుంటే ఆవిడ వచ్చి కూర్చుంది, ఎలా చేయాలి ఇంటర్వ్యూ, ప్రొడ్యూసర్ అన్నాడు అన్న చిన్న సైగా అన్నాడు. అంటే స్వామియాజులు గారు శంకరాభరణంలో అంటాడే అట్లా అన్నమాట. వాళ్ళమే ప్రతిదానికి శంకరాభరణం తెచ్చాను అనుకోకండి, మనం ఆ కాంటెస్ట్లో ఉన్నాం కనుక ఆ సందర్భంలో ఉన్నాం కనుక నేను మాట్లాడుతున్నాను. నాకు సరే ఆవిడని అడిగా, ఇంటర్వ్యూ చేసా, మొత్తానికి మమ్మ అనిపించుకున్నా. అది మరి తెలియదు తర్వాత రిజల్ట్ నాకు. ఎందుకనంటే ఓ ప్రోగ్రామ్ తర్వాత ఓ ప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం తప్పితే నిలబడి ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయిందా లేదా, ఈ ప్రోగ్రామ్ వచ్చిందా లేదా, నేను ఎట్లా ఉన్నాను చూసుకుండేది కూడా. అన్నం తినటానికే టైం లేదు నాకు, టిఫిన్ చేయటానికి టైం లేదు. కొన్ని రోజుల పర్యంతం భోజనాలు లేకుండా కాఫీలు లేకుండా ఉండేదాన్ని. మా అమ్మగారి ఇంటి నుంచి పనమ్మాయితోటి కాఫీ ఫ్లాస్క్లో పూసి టిఫిన్ పెట్టి అవన్నీ పంపించేది ఆవిడ చాలా రోజులు. మొన్న మా ఇంజనీర్ గారు గుర్తు చేస్తున్నారు, మీ పనమ్మాయి తెచ్చేది కదండి మీకు కాఫీ టిఫిన్ అవన్నీ అని. అంతే, పనిలో పడితే మాకు తెలిసేది కాదమ్మా. నేనే కాదు, మా స్టాఫ్ అందరం కూడా అప్పుడు పునాది రాళ్లలాగా మేము పనిచేస్తాం. పునాదికి మేమందరం కష్టపడ్డాం, దాని మీద ఒక అంతస్తు కట్టాం. దూరదర్శన్ ప్రభావానికి పనిచేసిన వాళ్ళందరం మేము. దూరదర్శన్ కోసమే కాదమ్మా, మీలాంటి వాళ్ళు మీరు అన్నారు చూసారా పునాది రాళ్ళు అని, అలా నిలబడ్డారు కాబట్టే జర్నలిజం 4th పిల్లర్గా మనం చెప్పుకుంటూ ఉంటామమ్మా. అయితే ఇప్పుడు జర్నలిజం పైన మీమ్స్, కార్టూన్స్, సెలబ్రిటీస్ సర్కాస్టిక్గా మాట్లాడే విధానం, జర్నలిజం ఇంకా బతికే ఉందా, జర్నలిస్టులు ఉన్నారా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వింటూ ఉంటాం కదమ్మా. ఇలాంటి వాటిపైన మీ కమెంట్ ఏంటమ్మా? ఎంతో కృషి చేశారు, నిలబెట్టారు. జర్నలిస్ట్ కనిపిస్తే ఒకప్పుడు నమస్కరించేవాళ్ళు, వాళ్ళకి ప్రత్యేక గౌరవం ఉండేదమ్మా సొసైటీలో కూడా. ఒక జర్నలిస్ట్గా నేను ఇలాంటి క్వశ్చన్ అడుగుతానని నేను ఎప్పుడు అనుకోలేదు, కానీ మీలాంటి వారైతేనే ఆ కమెంట్కి కరెక్ట్గా కమెంట్ చెప్తారు అని నేను అనుకుంటూ ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చిందమ్మా. ఒకటి చెప్పనా, కొన్ని మాటలకి కొన్ని ప్రశ్నలకి సమాధానం ఉండదు, కొన్ని సమస్యలకి పరిష్కారం ఉండదు. ఇప్పుడు నేనున్నాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అమ్మ చేతి భోజనం తినేవాడికి అమ్మ చేతి భోజనం రుచించినట్టు బయట ఎక్కడ తిన్నా మా అమ్మ చేయాల్సిందే తినాల్సిందే అనుకుంటాడు. ప్రతిరోజు ఇవాళ ఒక హోటల్లో, రేపు ఒక హోటల్లో, ఎల్లుండి ఒక హోటల్లో తినేవాడికి ఏముంటుంది రుచి కదా, రకరకాల రుచులు. ఇవాళ ఏ కొత్త రుచి దొరుకుతుందని పోతాడు వాడు. ఏదైనా సరే మనము ప్రజల్లోకి మంచిని తీసుకెళ్ళాలి. ఒక మాట, నేను మీరు అడిగిన మాటకి చాలాసార్లు బాధపడ్డానమ్మా. ఈ థంబ్నెయిల్స్ అవి చూసి యూట్యూబ్లో సావిత్రి గారి గురించి, హరినాథ్ గారి గురించి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా సురేఖ, ఇది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పేది ఎందుకనంటే, ఆ రోజున నేను ఎంతమంది పెద్దవాళ్ళని ఇంటర్వ్యూస్ చేశానో, గుమ్మడి గారు కానీ, ప్రభాకర్ రెడ్డి గారు కానీ, తర్వాత ఇంకా అంజలీదేవి గారు కానీ, వాళ్ళందరూ కూడా టాప్ పీపుల్. కృష్ణ గారు అలాగే సుమన్ గారు, వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేశారు దాదాపుగా. శాంతకుమారి గారు, ఋష్యేంద్రమణి గారు, వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలందరూ కూడా ఇప్పటికి నాతో టచ్లో ఉన్నారు. ఇంటర్వ్యూ అంటే అఫీషియల్గా అక్కడికి ఎండ్ అయిపోవాలి, ఎండ్ అవ్వలేదు నా జీవితంలో. ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో నాకు అనుబంధం కొనసాగుతోంది. వాళ్ళకి ఎంత గౌరవం అంటే, మా నాన్నగారిని ఇంటర్వ్యూ చేసింది విజయదుర్గ, గుమ్మడి గారి అమ్మాయి ఉంది. మా నాన్నగారు సొంత కూతురుతో మాట్లాడినట్టు మాట్లాడారండి మీతో, నాకు చాలా ఆనందంగా ఉందని. ఆ కాంప్లిమెంట్ చాలదు నాకు? సరిపోదమ్మా, కడుపు నిండిపోయింది, నిండిపోతుంది.
రామాయణంలో రాముడు చెప్తాడు పోయిన వాళ్ళ గురించి చెడు మాట్లాడకూడదని. డు నాట్ టాక్ ఇల్ అబౌట్ డెడ్ అన్న వాళ్ళేనా? ఈవెన్ ఇఫ్ ఐఎమ్ పర్ఫెక్ట్, ఐఎమ్ నాట్ సపోజ్ టు క్రిటిసైజ్ ఎనీవన్, ఐఎమ్ నాట్ సపోజ్ టు కమెంట్ ఎనీవన్. ట్రూ, వెరీ ట్రూ. నేను నీ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడటానికి ఐ డు నాట్ హ్యావ్ ఎనీ రైట్ సురేఖ. ఇవాళ నాకు ఇంటర్వ్యూ కోసం వచ్చావు నువ్వు, అంతవరకే. నువ్వు చెప్తేనే వినాలి, బట్ విన్నదాన్ని ఇంకో మనిషికి నేను చెప్పకూడదు. ఎగ్జాక్ట్లీ. సావిత్రి గారిని నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ కలిశాను. ఇంకా హర్నాథ్ గారు అమ్మాయి పద్మజన్ ఉంది, అమ్మాయి నన్ను అక్క అని పిలిచేది. ఆ అమ్మాయి రోజు నేను మాట్లాడుకునేవాళ్ళం, ఇద్దరం రోజు మాట్లాడుకునేవాళ్ళం. ఒకసారి హర్నాథ్ గారి గురించి ఏదో రాశారట, తాగేసి రోడ్డు మీద దొర్లి పడిపోయాడు, గుడ్డలు ఇప్పేసుకొని ఏదో రాశారట. ఆ అమ్మాయి ఏడ్చింది, అక్క చూడు నాన్న గురించి ఎలా పెట్టారో నాకు చాలా బాధ అనిపించింది అని చెప్పి. ఇప్పుడు అమ్మాయి లేదు, షీఈ్ నో మోర్, వెళ్ళిపోయారు ఆవిడ. వెళ్ళిపోయారంటే నేను ఇంకోలాగా చెప్పలేక చెప్తున్నాను. నేను 2 మాటలు వాడతానమ్మా ఎవరి గురించి అయినా చెప్పాల్సి వచ్చినప్పుడు. నిష్క్రమించారు, వెళ్ళిపోయారు, అంతకుమించి ఇంకోటి మాట్లాడి. ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించారు, ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు. పద్మజ నాకు ఫోన్ చేసింది, ఇట్లా రాశారు నాన్న గురించి. అమ్మాయికి స్కూల్ లేనప్పుడు, ఆయనకి షూటింగ్ లేనప్పుడు అమ్మాయిని పడుకోబెట్టుకుండేవాట పక్కలో. ఆవిడ వచ్చి, లేవరా అబ్బా కూతురు ఇద్దరు ఇంకా పడుకున్నారు, అది స్కూల్కి వెళ్ళాలి, ఇవాళ నా బేబీ స్కూల్కి వెళ్ళదు, మా రాణి స్కూల్కి వెళ్ళదు, ఆయన దగ్గరికి లాక్కొని నిద్రపోతుంది, లేవదనే వరకు ఆయన హర్నాథ్ గారు. అంటే ఇంతే మీరు దాన్ని చెడగొడుతున్నారు స్కూల్కి వెళ్ళకుండా. అంటే ఏం పర్వాలా, నాకు 2 రోజులు షూటింగ్ లేదు, ఉండని దాన్ని అనేవాట. ఇళ్ళ కదిలి వెళ్ళేవాడు కాదటమ్మా, ఆ పిల్లని చూసుకుంటూ ఆ పిల్లవాడితోనూ కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాట. ఆవిడ వండి పెట్టేది ఈయన తినేవారు. ఎప్పుడన్నా ఆవిడ అట్లా వెళ్ళి ఆవిడ కూరలు ఆవిడే తెచ్చుకుండేదిట. వీళ్ళిద్దరు బయట నిలబడేవాళ్ళట, హర్నాథ్ గారును పాప. ఆవిడ వస్తుంటే, చూడమ్మా చూడు మీ అమ్మ ఎలా వస్తుందో చూడు అనేవట. అని ఏదో కామెంట్, ఏంటి నా మీద ఏం చెప్తున్నారు అని అడిగేదిట ఆవిడ. ఆ పిల్ల చెప్పే విధానంలో, పద్మజ చెప్పే విధానంలో భలే ముచ్చటగా ఉండేది. సినిమాలో అక్కడ రంగు వేసుకొని ఆయన ఎన్ని వేషాలైనా వేయచ్చు, కానీ ఇంట్లో ఒక ఆవిడకి భర్త, 2 పిల్లలకి తండ్రి. ఇంటికి వెళ్ళాక ఆ గృహస్థ జీవితం ఉంటుంది కదమ్మా. ఆయన గురించి మీరు రాస్తే, మీరు మాట్లాడితే ఆ పిల్లలు ఎంత ఏడుస్తారు, ఎంత క్షోభ అనుభవిస్తారు లేనిపోని రాతలు రాస్తే. అలాగే సావిత్రి గారి గురించి, పోయిన మనుషులు నువ్వు ప్రజెంట్ అక్కడ ఉండి చూసావా, నువ్వు స్వయంగా చూసావా, ప్రత్యక్షంగా చూసావా? ఎన్ని బాధలు, ఎంత ఇది ఉంటే ఆ మనిషి అలా అయిపోయి ఉంటుంది. ఒక మంచి మహానటిని కోల్పోయామని బాధపడాలి తప్పితే, అలాంటి మహానటి ఫలానా వాళ్ళు తాగుడు నేర్పారట, ఫలానా వాళ్ళు అదిట, ఫలానా వాళ్ళు టాలే అన్నీ అట ప్రెస్లో వచ్చే కట్టింగ్స్ అన్ని దగ్గర పెట్టుకుండేదినో ఆ లెక్క నేను చెప్పగలను. సావిత్రి గారిది వీనస్ స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది. చెప్పానుగా ఈ ఎయిర్ హోస్టెస్ జాబ్ కోసం మద్రాసు వెళ్ళానని. మోదుకూరు జాన్సన్ గారని ఒక రైటర్ ఉండేవారు, ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్. అప్పటికి ఆయన సెటిల్ అయిపోయారు మెడ్రాస్లో. దుర్గా నీకు సావిత్రి అంటే ఇష్టం కదా, చూస్తావా అన్నారు. ఇంకేముంది, నాకు ప్రాణం లేచి వచ్చింది. వీనస్ స్టూడియోలో తన షూటింగ్ జరుగుతోంది, నువ్వు వెళ్ళు అన్నారు ఆయన అని కారు పంపించారు. నేను వెళ్ళిపోయా, అమ్మ నేను అందరం వెళ్ళాం. కోర్టు సెట్ అనమాట. ఆవిడ బోన్లో నిలబడ్డారు, ఇలా చీర కప్పుకొని, ఆవిడ షార్ట్ ఉంది చెప్తున్నారు. అంటే రీటేక్ మళ్ళా ఒకటి అన్నీ కలవాలి కదా, ఆ షార్ట్ మొత్తం కలవాలి, ఎక్కడ పొరపాటు వచ్చినా మళ్ళా రీటేక్ చేస్తారు. చేస్తున్నారు, 1 గంట అయిపోయింది. అప్పుడు ఎట్లా ఉండేవి ఫ్లోర్స్ అంటే కాలిపోవటమే, ఇప్పట్లాగా ఉండేవి కాదు. హైట్లో రేకులు, ఆ లైట్లు అంత గందరగోళంగా ఉండేది. ఎప్పుడు ఇది మోస్ట్ ప్రాబ్లీ 45 years 50 years అయి ఉంటుంది. 45 years 50 years బ్యాక్ ఎప్పుడు అయ్యి ఉంటుంది. ఇది వీనస్ స్టూడియోలో. బయటకు వచ్చాము, ఉండలేక వచ్చాక బయట ఒక కుక్కి మంచం ఉంది. కుక్కి మంచం అంటే తెలుసా మీకు? నులక మంచం, ఇలా గుంట పడిపోయి ఉంటుంది. కుక్కి మంచం అంటే గుంట పడ్డ మంచం అన్నమాట. ఓకే, నులక మంచం అని విన్నాను, కుక్కి మంచం వినలేదమ్మా, అందుకే ఎత్తుకున్నాను నేను. ఇప్పుడు ఇలా ఫ్లాట్ గా ఉంటే మామూలు మంచం అమ్మా, అది బరువు పట్టుకొని కిందకి దిగిపోతుంది. ఆ దిగిపోయిన దాన్ని కుక్కి మంచం అంటారు తెలుగులో. విలేజ్ వర్డ్స్ ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి వాడినవి కదా.
కుక్కి మంచం మీద ఒక పిచ్చి దిండు ఉంది. నేను చిన్నపిల్ల కదా, నాకు క్యూరియాసిటీ. ఆ మంచం ఎవరికన్నా? సావిత్రి గారికి అమ్మ అన్నారు. ఓకే. అదేంటి అన్న. ఆవిడకి కొంచెం పెయిన్ వస్తుంది కడుపులో, డైలాగ్ మధ్య ఆవిడకి కొంచెం విరామం కావాలి, అందుకని ఆవిడ ఇచ్చి ఇక్కడ పడుకుంటుంది అన్నారు. ఎక్కడ సావిత్రి గారు? ఆవిడ బంగారం మంచం మీదే పడుకుండే మనిషి, అటువంటి ప్రభావం ఉన్న వ్యక్తి. అప్పటికి నాకు ఇంత నాలెడ్జ్ లేదు. ఓకే. ఓహో స్టూడియోలో మంచి మంచాలు ఉండవేమో, ఇదేనేమో అనుకున్నాను, వచ్చేసాను. అయిపోయింది. తర్వాత ఆవిడ అక్కడే ఉన్నారు. ఆ తర్వాత బోల్డ్ అంతా స్టోరీ జరిగింది అనుకో, అదంతా వేరు విషయం. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వెళ్ళి చూశారు, చాలామంది సావిత్రి గారిని చూశారు. గొప్ప హ్యూమన్ బీయింగ్ అమ్మ, మహానటే కాదు, మహామని. మనసున్న మనిషికి సుఖము లేదంతే. టూ సెన్సిటివ్ అయ్యేటప్పటికి ఆవిడ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒకటి, తండ్రి లేకపోవటం ఒకటి, తర్వాత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గైడెన్స్ లేకపోవటం, చాలా ఉంటాయమ్మా. కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టుగా అలాంటి మహానటి పోయినందుకు మనం బాధపడి ఏడవాలి తప్పితే, ఆవిడ మీద పోయిన తర్వాత బురద చల్లటం అనేది ఏమాత్రం సంస్కారం కాదు, కానే కాదు. సావిత్రి గారనే కాదు, హరినాథ్ గారనే కాదు, ఎవరైనా సరే లోపాలు లేని మనిషి ఎవరమ్మా ప్రపంచంలో? ఈవెన్ నాలో లోపాలు ఉండొచ్చు, నేను అనుకోవచ్చు, నాకు నేను 100 మార్క్స్ వేసుకోవచ్చు, బట్ నీకేదో ఒక లోపం నాలో కనిపించవచ్చు. అందరికీ చూసే కళ్ళని బట్టి ఉంటుంది, ఆలోచించే మనసును బట్టి ఉంటుంది. అంటే నీ చూసే కళ్ళు మంచివి కాదు, ఈ ఆలోచించే మనసు సవ్యంగా లేదు. నేను ఒప్పు అనుకుని నిర్భయంగా చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇంతవరకు ఎక్కడా రివీల్ చేయలేదు సురేఖ, ఈ విషయాలు మీతో చెప్తున్నాను. నేను వాళ్ళందరితోనూ క్లోజ్గా, ర్యాలింగి గారు వచ్చి మా ఇంట్లో కూర్చుండేవారు హాల్లో. మేమందరం చిన్న పిల్లం. ఆయన ఎందుకు వచ్చేవారంటే నిండు హృదయాల శ్రద్ధనోత్సవానికి వచ్చారు. వచ్చినప్పుడు మనోరమ హోటల్లో దిగారు. దిగితే మా ఇంటికి వచ్చారు. నాన్నగారికి తెలుసు కదా. ఎందుకు వచ్చారు మా ఇంటికి? కుంపటి అంటారు తెలుసు కదా, బొగ్గులు కుంపటి, బొగ్గులు వెలిగిస్తారు. పుల్కా ఉంటుంది కదా, పుల్కా ఆ బొగ్గుల మీద మా అక్కయ్య చేసేది. షీజ్ ఎక్స్పర్ట్, మాకెవరికి రాదు. ఆ బొగ్గుల మీద పుల్కా చేసి ఉడకబెట్టిన కూర, తోటకూర ఏదో ఒకటి ఉడకబెట్టి పెట్టేది ప్లేట్లో. అప్పుడు గ్యాస్ పేలు రాలే, కెరోసిన్ స్టవ్, బొగ్గుల కుంపటి రెండే ఉండేవి మా ఇంట్లో. మా ఇంట్లో ఈజీ చైర్ ఉంది, ఈజీ చైర్లో కూర్చుండేవారు నాన్నగారు. మేము పిల్లలందరం ఇక్కడ కింద కూర్చుండేవాళ్ళం, చిన్నపిల్లలు. ర్యాలింగ్ గారు వచ్చి కూర్చొని మాతో కబుర్లు చెప్తూ ఉండేవారు. మా మనవడు ఇలా అడిగాడు, తాత నాకు పెద్ద కారు కావాలి తాత, పొడుగు కారు కావాలి తాత అన్నాడు. ఇవ్వగలను కదా, అందుకని వాడికి కారు కొని ఇచ్చేసానండి మా నాన్నగారితో. వాళ్ళు అడిగినవి ఏవి నేను కాదని లేదండి శాస్త్రి గారు, పిల్లలు అడిగినవి ఏవి కాదు. అందులో నాకు మనవడు అంటే మరీ ముద్దండి అని ఆ మనవడి గురించి మురిసి చెప్పేవాడు కబుర్లు ర్యాలింగి గారు. ఎందుకు చెప్తున్నానంటే మనం స్క్రీన్ మీద చూసే వ్యక్తులు వేరే, మాది ప్రొఫెషన్, అక్కడ నటన మాత్రమే. వ్యక్తిగతం వచ్చేటప్పటికి వాళ్ళకి పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. అల్లు రామలింగయ్య గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక మాట చెప్పారు. అంటే నేను అప్పటి వాళ్ళందరినీ ఇంటర్వ్యూస్ చేశానమ్మా. చేసినప్పుడు ఒక మాట అన్నారు ఆయన, విజయదుర్గ నన్ను ఏమండి అనే పిలిచారండి, ఏకవచనం లేదు, వీళ్ళందరూ ఏమండి అనే పిలిచేవారు. వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. విజయదుర్గ గారు నన్ను ఒక నేనన్నా, ఏమండి ఎప్పుడైనా మీ ఫిలిం కెరియర్లో కమెడియన్గానే కాకుండా అభ్యంతరకరమైన సన్నివేశం వచ్చి ఇది నేను చెయ్యను, నా కుటుంబం వాళ్ళు చూస్తే బాగుండదు అని నిర్ణయం తీసుకున్న సందర్భాలు ఏమన్నా ఉన్నాయా అని అడిగా. ఇలాగే అడిగేదాన్ని, అంటే కొంచెం డిగ్నిఫైడ్గా ఉండాలి. మరి పెద్దవాళ్ళని పెద్దవాళ్ళలాగా మనం గౌరవించాలి కదమ్మా అన్నప్పుడు ఆయన అన్నారు, ఉందమ్మా ఒక సినిమాలో జ్యోతిలక్ష్మి ఇక్కడ వరకు వేసుకుంటుంట డ్రెస్, ఆ జ్యోతిలక్ష్మి ఇలా చంకలో వేసుకొని దింపాలట, ఆయన డాన్స్ చేయాలట, డైరెక్టర్ చెప్పాట. నేను ఒక్కసారి ఇలా చూసా, జ్యోతిలక్ష్మిని అల్రామలింగయ్య గారు ఇలా చంకలో ఎత్తుకోవటమా, ఎట్లా ఇది, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనుకున్నా నేను.
అంటే ఆయన చెప్పారట, ఒకటే మాట చెప్పారట, చూడు నేను సినిమాలో వేస్తే నా పిల్లలందరూ నా సినిమా చూస్తారు, చూసిన తర్వాత వాళ్ళకి వాళ్ళ నాన్న పట్ల అసహ్యం కలగకూడదు, ఓకే. మా నాన్న ఇలాంటి వేషం వేశాడని నా పిల్లలు అనుకోకూడదు, నా భార్య ఏంటి మీరు ఇట్లాంటి వేషం వేశారని నన్ను అడగకూడదు, వేషం మానేయమంటే మానేసి వెళ్ళిపోతా, కానీ ఇది మాత్రం నేను చెయ్యనని చెప్పారట. యాక్చువల్గా నా ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన ఇన్సిడెంట్ ఇవాళ మీకు చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే మనం సినిమా వాళ్ళని ఒకవైపు నుంచే చూస్తున్నాం, వాళ్ళకి వ్యక్తిగత జీవితంలో భార్య భర్త పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళకి సెంటిమెంట్స్, ఇది నా కుటుంబం అనే ఒక అటాచ్మెంట్, ఇవన్నీ ఉంటాయి. ఇది ప్రొఫెషన్. ఇప్పుడు నేనున్నాను, నా ప్రొఫెషన్, నేను రంగేసుకుంటా, అక్కడ అనౌన్స్మెంట్ చేస్తా, ఇంటికి వెళ్ళిపోతే మా అమ్మ ఒళ్ళో పడుకొని అన్నం తింటా, ఇంటికి వెళ్ళాక మా అమ్మ అన్నం కలిపి పెట్టేది, ఒళ్ళో పడుకునేదాన్ని, అన్నం పెట్టేది, తినేదాన్ని, ఇంటికి వెళ్తే నేల మీదే పడుకునేదాన్ని దిండేసుకొని. మా నాన్నగారు వచ్చేవారు, ఏమ్మా అనేవారు, ఫ్రెష్ అయ్యావమ్మంటే అయ్యారు నాన్నగారు, నైట్ ఒక గ్లాస్ మిల్క్ తాగి పడుకునేదాన్ని, వస్తావమ్మా అనేవారు, సంకలో దిండి పెట్టుకునేదాన్ని, వెళ్ళిపోయేదాన్ని, మా నాన్నగారు మనసు మీద నేను అరుగు మీద. అక్కడి నుంచి ఇద్దరం కబుర్లు చెప్పుకునేవాళ్ళం, ఈ సాహిత్యం గురించి, సంగీతం గురించి, సినిమాల గురించి, ఇవి మాట్లాడుకునేవాళ్ళం. ఇంటికి వెళ్ళాక నాట్ ఏ సెలబ్రిటీ, మా అమ్మ నాన్నగారి కూతుర్ని, నాన్నదమ్ములకి సిస్టర్ని. ఒరే ఒరే ఏమే కొట్టుకుంటాం తిట్టుకుంటాం, పరా వద్దురా పో వదిలి అనుకుంటాం. అదే నా వ్యక్తి వేరు, వ్యక్తిత్వం వేరు, వ్యక్తిగతం వేరు, వ్యవస్థ వేరు. ఇంటికి వెళ్ళాక వ్యక్తిగతం వ్యవస్థ. వ్యక్తి వేరు. వ్యక్తిగా విజయదుర్గ, ఎంఏ చదివింది తెలుగు, దూరదర్శన్ అనౌన్సర్, పలానా ఇది పలానా ఇది. వ్యక్తిగతం అమ్మ, వ్యక్తిగతం వచ్చి పలానా కుటుంబంలో పుట్టింది, వాళ్ళ నాన్నగారు పలానా, వాళ్ళ అమ్మ పలానా హౌస్ వైఫ్, ముగ్గురు అన్నయ్యలు, ఒక తమ్ముడు, ఒక చెల్లెలు, ఇట్లా ఏదో ఉంటుంది. వ్యక్తిత్వం వచ్చి ఎవరికన్నా కష్టంలో ఉందంటే ఆదుకుంటుంది, ఎవరన్నా బాధపడితే చూడలేదు, ఎవరన్నా ఆకలి అంటే తన ముందర అన్నాన్ని తీసి పెడుతుంది. ఒకరికి అపకారం చేసే మనిషి కాదు, ఒకరికి ఉపకారం చేసే మనిషి. ఈ మనిషి ఉండటం వల్ల ప్రపంచం బాగుంటుంది, సమాజం బాగుంటుంది. వ్యవస్థకి ఏ విధంగా ఉపయోగపడ్డది విజయదుర్గ? 10 మందికి ఆనందాన్ని ఇచ్చింది, 10 మందికి మంచి మాటలు చెప్పింది, 10 మందికి ఏ దోవలో నడవాలో కట్టుబొట్టులో చూపించింది. తెలుగుదనం ఎలా ఉండాలన్నది విజయదుర్గ 10 మందికి ఆదర్శంగా నిలబడ్డది. ఇది వ్యవస్థకు సంబంధించి విజయదుర్గ క్యారెక్టర్. వ్యవస్థను నేను పాడు చేయలేదే, నా భాషతో నేను బాగానే చేశాను, నా కట్టుబొట్టుతో నేను తెలుగుదనం ఎలా ఉంటుందో చూపించాను. ఇవాళంటే ఇది వచ్చింది అనుకోండి, ఇది తిరుపతి వెళ్ళొచ్చాను, మూడోసారి కూడా చెప్పాలమ్మా. మీరు ఆన్ స్క్రీన్ చేస్తున్న పీరియడ్లోనే మీ రిటైర్మెంట్కి ముందు జడ అనేది చాలా అందాన్ని ఇస్తుంది, పైగా మీరు ఆన్ స్క్రీన్లో మీ ప్రెజెన్స్కి బోల్డ్ అంతమంది ఫ్యాన్స్. అలాంటి టైంలో ఇమ్మీడియట్గా ఇలా అనుకొని ఇలా వెళ్ళి గుండు చేయించుకొని వచ్చేయడానికి కారణాలు ఏవైనా అయి ఉండొచ్చమ్మా, కానీ చాలా డేర్ ఉండాలి అలాంటి డెసిషన్ తీసుకోవడానికి. అసలు ఎలా హ్యాండిల్ చేశారమ్మా? ప్రొడ్యూసర్స్ వీళ్ళు యాక్సెప్ట్ చేశారు? ఒకానొకప్పుడు నేను దూరదర్శన్లో జాయిన్ అయ్యాకే పెద్ద సమస్య వచ్చినప్పుడు ఆనందనగర్ కాలనీ నుంచి బేగంపేట పుష్పగిరి పీఠాధిపతులు ఉండేవారు. నాకు ఎప్పుడున్నా బాధ కలిగితే అక్కడికి వెళ్ళి ఏడ్చేసేదాన్ని. కాళ్ళకి చెప్పులు లేకుండా ఎండాకాలం నడిచి వెళ్ళా, ఇక్కడ అమ్మవారి ముందర కూర్చొని ఏడ్చా. అలాగే లక్ష్మీ గణపతి దేవాలయం ఉంది ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో. మనసుకి ఎవరికి నేను నా బాధ ఇది, నాకు పలానా అని ఎవ్వరికి నేను షేర్ చేసుకోలే ఇంతవరకు, ఎవ్వరికి షేర్ చేయలేదు. భగవంతుడి ముందు మాత్రం నాతోనే అంతమైపోవాలి వెళ్ళదాన్ని ఏడ్చేదాన్ని. అట్లాగా ఒకానొకప్పుడు ఎందుకు ఈ జన్మ వద్దు, నా వల్ల కావటం లేదు బాబా, ఏం చేయాలి అనుకునే వరకు వెళ్ళారు. అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళినప్పుడు పడుకున్నట్టు లేచి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయా. అప్పటికి ఆన్లైన్ ఇవేం రాలేదు. ప్రైమ్ టైం నాది, చాలా ప్రైమ్ టైము. కంటిన్యూస్గా ఇంటర్వ్యూస్ ఇంకోటి లేదు, అందరు ఫిల్మ్ స్టార్స్ ఇంటర్వ్యూస్. అప్పటికప్పుడు వెళ్ళి రైల్వే స్టేషన్ అడిగితే నెక్స్ట్ డేకి టికెట్స్ ఉన్నాయన్నారు. తిరుపతి టికెట్ బుక్ చేసుకున్నా, ఒక్కదాన్ని వెళ్ళిపోయా. అక్కడ వాళ్ళకి ఫోన్ చేశాను, నేను వస్తున్నానండి అంటే సరేనమ్మా వెహికల్ పంపిస్తాం, మీకు రూమ్ పెట్టేస్తాం అన్నారు. కొండ మీదకి వెళ్ళిపోయా. వాళ్ళు కొండ మీద రూమ్లో దింపేశారు, వెళ్ళిపోయారు పాప స్టాఫ్.
వెళ్ళాక బయటకు వచ్చి చూస్తూ చూస్తూ అక్కడ ఇది ఉంటుంది కదా, తలనీలాలు ఇచ్చే స్థలం. వెళ్ళా తల్లిలా ఇచ్చేసా. అక్కడికి వెళ్ళాక అప్పటికప్పుడు అనుకున్నారా, ముందే అనుకుని ముందు వెళ్ళారు? అనుకోలేదు. అక్కడికి వెళ్ళాను, స్వామి దగ్గరికి వెళ్ళాను, అనుకున్నా, వెళ్ళి తలనీలాలు ఇచ్చేసా. ఇచ్చేసి స్నానం చేసి దేవుడి దర్శనం చేసుకొని కిందకు వచ్చేసి మళ్ళీ ట్రైన్ ఎక్కి వచ్చేసాను హైదరాబాద్కి. ఇంత కష్టం కాస్త మంచులో కరిగిపోయింది. మిరాకిల్. ఎంత క్షోభపడి గుండెల్లో ఎంత బరువు పెట్టుకొని ఏంటి బాధ. నేను ఎవ్వరికి ఒక్కటి సురేఖ, నేను తెలిసి చీమకు కూడా అపకారం చేయను. ఇంట్లో ఒక చిన్న బొద్దింక లాంటిది వస్తేనే దీన్ని నేను చంపాలా, ఎందుకు చంపాలని కాగితం మీద ఎక్కించి పారేస్తా బాల్కనీలోంచి. అటువంటి మనిషికి ఏం చేయాలి కష్టం. భగవంతుడు ఇట్లా తీసి పడేశాడు. వచ్చాక ఆఫీస్ మొత్తం సెన్సేషనల్. ఏంటి ఏమనుకొని చేయించుకున్నారు గుండు, ప్రోగ్రామ్స్ అన్నీ ఏమైపోతాయి, మీరు ఇట్లా ఉంటే ఏంటి, డామ్ డూమ్ డీమ్ అన్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇంకో మాట అనొద్దు అన్న. ఎవ్వరు మాట్లాడలా. ఆ టైంలో రాణి గారు, టీజీ కమలాదేవి గారు, అప్పుడు ఆర్టిస్టులు అందరు వచ్చారు. విజయదుర్గ జయిదా ఇంటర్వ్యూ, సరే కృష్ణవేణి గారు, మన దేశం కృష్ణవేణి గారు, రామారావు గారిని పరిచయం చేశారు కదా ఆవిడ, వీళ్ళందరూ ఇంటర్వ్యూస్ వచ్చినాయి. ఆవిడ చెయ్యదా ఇంటర్వ్యూ అంటే, అమ్మా ఇప్పుడిప్పుడే జుట్టు వస్తున్నా, పర్వాలేదు అలాగున్నా బాగున్నావు, నువ్వు కూర్చో అన్నారు. కూర్చున్నారమ్మా? చేయలే. అప్పుడు వాళ్ళందరూ అడిగేవాళ్ళు అనమాట, పర్వాలేదు ఆ జుట్టు బాగానే ఉంది కూర్చోమంటే, లేదండి బాగుండదని చెప్పి. తర్వాత కొంచెం జుట్టు రాగానే షేప్ చేయించి అందరూ ఇలా క్రాఫ్ట్ బాగుంది విజయ్ ఇలాగే ఉండని కొంతమంది, మళ్ళా జుట్టు పెంచాను, మళ్ళా ఇలా. ఇది మూడోసారి తిరుపతి వెళ్ళి నేను ఇచ్చి రావటం, మళ్ళీ మూడోసారి ఇది చేయించాను. ఇంక ఈసారి కంటిన్యూ చేసేద్దాం అనుకుంటున్నాను. అందరూ దీనికే ఓటేశారు, ఇలాగే బాగుంది చక్కగా ఉన్నామని. నాకు మెయింటైన్ చేయటం కష్టం సురేఖ గారు, అందుకని ఇలా ఉండిపోయా అనమాట. మీరు నన్ను సురేఖ గారు అంటుంటే చాలా కష్టంగా ఉందమ్మా. అప్పటి నుంచి సురేఖ అనే పిలవండి, ఐ విల్ ఫీల్ కంఫర్టబుల్. ఏంటో అలా మధ్య మధ్య. సో అట్లాగా అప్పట్లో దే యూస్ టు ప్రిఫర్ మీ, విజయదుర్గే ఇంటర్వ్యూ చేయాలి. ఒకసారి ఏమైంది, కనుమలూరి వెంకట శివయ్య గారని ఈ భారతంలో ధర్మ సూక్ష్మాలు అవి కూడా చేశానమ్మా నేను. భారతం, భాగవతం, రామాయణం వీటన్నిటి గురించి అంటే ఆల్రౌండర్. ఆల్ ఇన్ వన్. బాలమందిరం, వ్యవసాయదారుల కార్యక్రమం, శాస్త్రీయ నృత్యాలు, ఇన్ని ప్రోగ్రామ్స్ ఉండేవి. అన్ని ప్రోగ్రామ్స్ చేశారు. సుమాంజలి, జాబులు జవాబులు, ఇవన్నీ. పార్వతీశం గారు, ఓలేటి పార్వతీశం గారు చాలా తెలుసుంటారు జనాలు, పెద్ద. సో వారిది ఆ ప్రోగ్రాము. ఆయన కూడా నన్ను ఇంటర్వ్యూకి నన్ను సెలెక్ట్ చేసుకునేవారు ఎప్పుడూ. విజయదుర్గ గారు మీరు చేయండి ఇంటర్వ్యూ అని చెప్పేవారు. సో ఆ రోజు నేను లేను. ఆయన ఫోన్ చేసినప్పుడు విజయవాడలో ఉన్నాను సార్ అన్న. అయ్యో ఇట్లా ఉందమ్మా ఇంటర్వ్యూ అన్నారు. లేదు సార్ నేను విజయవాడలో ఉన్నాను అన్న. అంటే సరే ఆయన పిలిచారు. పిలిచి ఎవరో యాంకర్ చేయాలి ఇంటర్వ్యూ పెట్టారు టెంపరీగా. ఆయన 2 గంటలకు స్టూడియోకి వస్తారంటే నేను 5 to 2కి వెళ్ళిపోయేదాన్ని. 2 గంటలకి 5 నిమిషాల ముందర వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళిపోయి కూర్చునేదాన్ని. ఈయన 2 గంటలకు వచ్చేసారు, కూర్చున్నారు. 2:30, 3 అయినా అమ్మాయి రాలే. తర్వాత వచ్చి సారీ అండి కొంచెం లేట్ అయింది. అప్పుడు ఆయన చెప్పారట, నేనే చెప్పుకుంటాను, నేనే సమాధానాలు ప్రశ్నలు అన్నీ నేనే మాట్లాడతాను, ఎవ్వరొద్దు. ఓకే. అప్పుడు పార్వతీశం గారు అన్నారు, విజయదుర్గ గారు మీరు లేకపోవడంతో ఇలా జరిగింది అంటే డిసిప్లిన్ చెప్తాను. అలాగా ఒక ఆవిడ, ఒక పెద్ద సింగర్, ఆవిడని ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు చూసారు కదా, కూర్చుంటే మళ్ళీ టచ్అప్లు గిచ్చప్లు ఏమి ఉండవు. నేను మామూలుగానే ఇలాగే ఉండేదాన్ని. అవుట్డోర్కి వెళ్తే ఒట్టి లిప్స్టిక్ వేసుకునేదాన్ని, ఐబ్రోస్ ఒకటి టచ్అప్. ఏంటి విజయదుర్గ 2 గంటల నుంచి ఇంటర్వ్యూ చేస్తున్నావు, పక్కన ఒక మేకప్ మ్యాన్ లేడు, టచ్అప్ లేదు, ఏం లేదని అడిగింది ఆవిడ. ఎందుకండి నాకు సబ్జెక్ట్ ఇంపార్టెంటు, నేను అందంగా ఉన్నానా లేదా అన్నది కాదు, మీ దగ్గర నుంచి మీ దగ్గర ఉన్న విషయాన్ని తీసుకొని నేను ప్రేక్షకులకు అందించాలి. నా అందం ఎప్పుడు చూసేది అవసరం లేదన్న. లేదమ్మా ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూకి ఒక అమ్మాయి పిలిచింది, వెళ్ళాను. అమ్మాయికి ఎంతసేపు ఈ జుట్టిలా అనుకోవటం, టచ్అప్ అని పౌడర్ పూసుకోవటం ఇదే సరిపోయింది, నిమిషానికి ఒకసారి, విసుగొచ్చింది నాకు అన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు.
మన అవతల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ కూడా చాలా మైన్యూట్ ఇది కూడా ఆలోచించి అంత కేర్ఫుల్గా ఉండేదాన్ని. అది ఈ విధంగా పనికొచ్చింది. అయితే విజయదుర్గ గారు, ఇందాక మీరు కొంచెం ఎమోషనల్గా ఉండటం వల్ల నేను ఆ క్వశ్చన్ తీసుకోలేకపోయాను. దూరదర్శన్ నుంచి బయట వచ్చేసిన తర్వాత మీ రిటైర్మెంట్ డే చాలా బాధాకరంగా గుండె బరువెక్కి బయట వచ్చారు, ఆ విషయం తెలిసిందే. అయినప్పటికీ కూడా మీరు దూరదర్శన్తో ఇంకా కనెక్టివ్గానే ఉన్నారు, చాలామందిని ట్రైన్ చేస్తూ ఉన్నారు. ఈ రిటైర్మెంట్ పీరియడ్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారండి? ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. రిటైర్మెంట్ తర్వాత ఇంకా పనులు ఎక్కువైపోయినాయి. ఎక్కువైపోయాయా? చాలా. ఇప్పుడైతే ఇంకా ఒక 2 years నుంచి దూరదర్శన్కి వెళ్ళటం లేదమ్మా, మానేశాను. 2020 వరకు ఐ వాజ్ విత్ దూరదర్శన్. ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ లవకుశల వేశారు, నాగరాజు గారు లవకుశలుగా వేశారు కదా, వాళ్ళ ఇంటర్వ్యూ, తర్వాత విశ్వనాథ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినప్పుడు కృష్ణవేణి గారి ఇంటర్వ్యూ, ఇవన్నీ మళ్ళీ నాకు డైరెక్టర్స్ అందరూ విజయదుర్గే చేయాలని పిలవటం, నేను చెయ్యటం, అలాగే న్యూస్ రీడర్స్ అనౌన్సర్స్ సెలక్షను అవన్నీ కూడా నన్నే చేయమంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం. మళ్ళా నేను రిటైర్ అయిన ఫీలింగ్ ఎక్కడ నాకు రాలేదు. ఎందుకనంటే 24 hours ఇంకా అమ్మ సేవలో నేను. ఒక మంచి యాంకర్ని, ఒక మంచి న్యూస్ ప్రెజెంటర్ని తయారు చేసే ప్రాసెస్లో మీరు వాళ్ళకి హెల్ప్ అవుతూ ఉన్నారమ్మా. మీరు ఖచ్చితంగా అలాంటివి చూసుకోవాలి. మంచి మంచి యాంకర్ అయినా సరేనమ్మా, వాళ్ళకి ఉండాలి, మనం మంచి తెలుగు మాట్లాడాలి, మనం ఎవరో ఒకళ్ళు ఉండాలి. గ్రేట్, చాలా చేస్తే అందరూ ఫాలో అయిపోతారు. అవును కదా. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీరు ట్రెడిషనల్గా తయారై కూర్చున్నారనుకోండి, మీకు మంచి మార్క్స్ పడ్డాయి అనుకోండి, రేపొద్దున అందరూ మిమ్మల్ని ఫాలో అయిపోతారు. అయితే విజయదుర్గ గారు, మీరు అన్నారు ఇప్పుడు గత 2 ఏళ్లగా నేను దూరదర్శన్ వైపు వెళ్ళలేదు అన్నారు. రిటైర్మెంట్ తీసుకొని కూడా చాలా రోజులు అయింది. అయితే ఒక్కసారి ఇప్పుడు మనం దూరదర్శన్లో ఉన్నాం, మీరు ఇప్పుడు అనౌన్స్ చేయాల్సి వస్తే మా వాళ్ళు అప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉండుంటారు. ఒక్కసారి కూడా నేను మీతో అది చెప్పించకపోతే ఇక్కడ నేను కూర్చొని వృధా అయిపోయినట్టేనండి. నమస్కారం. హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం 1వ బ్యాండ్ 4వ ఛానల్పై మా సాయంత్రం ప్రసారం ప్రారంభం. ఈ ప్రసారంలో ఋతురాగాలు ధారావాహిక ప్రాయోజిత కార్యక్రమం ముందుగా ప్రసారం అవుతుంది. 6 గంటలకు వ్యవసాయదారుల కార్యక్రమంలో వరి పైరుపై వచ్చే చీడపీడలు నివారణ, 6:30కు లలిత సంగీత కార్యక్రమంలో కేబీకే మోహన్ రాజు, చిత్తరంజన్, వేదవతి ప్రభాకర్, చంద్రకాంత వీరు ఆలపిస్తున్న లలిత గీతాలు. ఇక 7:30 ఎప్పటిలాగే తెలుగులో వార్తలు, 8 గంటలకు చిత్రలహరి, 8:30 సంతూర్ వాదన, 9 గంటలకు జాతీయ కార్యక్రమాలు నుక్కడ్ ధారావాహిక ప్రాయోజితంతో ప్రారంభమవుతాయి. ముందుగా ఋతురాగాలు ధారావాహిక ప్రాయోజిత కార్యక్రమం మీకోసం. మా కోసం ఎంత బాగా చెప్పారమ్మా, బంగారం. ఒక మాట అన్నారు, కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేమమ్మా అని అన్నారు. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని సముద్రాన్ని కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేము. 100%. అయితే విజయదుర్గ గారు, ఆడపిల్ల అనగానే తల్లిదండ్రులు కానీ సొసైటీ కానీ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే ఈ అమ్మాయికి ఒక తోడు ఉండాలి, పెళ్ళి అనేది ఒక అవసరం, అది ఇండివిజువల్గా వాళ్ళకి ఇష్టమా లేదా అనే సంగతి పక్కన పెడితే అది కంపల్సరీ అని చెప్పి అంటూ ఉంటారు. మీ తరంలో అది ఇంకా ఎక్కువే ఉంటుందండి, ఆ ప్రెషర్, సోషల్ ప్రెషర్ ఎక్కువే ఉంటుంది కదా. మీ గురించి, మీరు ఈ డెసిషన్ తీసుకొని సింగిల్గా ఉండడం గురించి ఇప్పటివరకు ఏ ఇంటర్వ్యూలో ఎవరికీ తెలియని విషయం అన్నమాట ఇది. స్టిల్ యు ఆర్ సింగిల్. ఈ డెసిషన్ తీసుకోవడానికి రీజన్ అండి, చాలా బోల్డ్, బ్రేవ్ డెసిషన్ అనే చెప్పాలి. ఈ డెసిషన్ చెప్పేస్తుంది మీరు ఎంత బ్రేవ్ అండ్ బోల్డ్ అని. నా నిర్ణయం లేదు, అంత భగవన్ నిర్ణయం. పుట్టినప్పుడే ఇక్కడ రాసి పంపించేశాడు. ఈ ఉద్యోగం నా కోసమే. మరి అన్ని వేల మంది వస్తే నన్ను ఎందుకు సెలెక్ట్ చేశారు? నేను పెద్ద అందగత్తెనా? నాకంటే చదువుకున్న వాళ్ళు వచ్చారు, నాకంటే బ్రహ్మాండంగా మాట్లాడే వాళ్ళు వచ్చారు. భగవంతుడు, మనము గత జన్మ అవగానే ఇలా పట్టుకొని భగవంతుడి ముందట నిలబడితే ఆయన ఒకసారి స్కాన్ చేస్తాడు. మనం ఈ జన్మలో ఏం చేసుకున్నాము, గత జన్మలో ఏం చేసుకున్నాము, దీనికి ఈ జన్మలో ఏమి ఇవ్వాలనేది నిర్ణయం భగవంతుడిదే. అలా ఒక భిక్ష వేస్తాడు. నన్ను దూరదర్శన్లో పుట్టమన్నాడు, పుట్టాను.
దూరదర్శన్లో అనౌన్సర్గా బతకమన్నాడు, బతికాను, అయిపోయింది. పెళ్ళి జీవితంలో ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే పెళ్ళి అనేది అవసరమే మనిషికి, కాదని నేను అన్ను, అవసరమే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, ఇహభవ బంధాలు ఏమీ లేకుండా నన్ను సోలోగా బతకమన్నాడు దేవుడు. ఇది కూడా ఆయన నిర్ణయమే. ఈ నిర్ణయం గురించి, ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానా అని అయితే మీకు జీవితంలో ఎప్పుడు అనిపించలేదు? పశ్చాత్తాపం లేదు, నాకు పశ్చాత్తాపం లేనే లేదు. విజయదుర్గ గారు, మీకు సంగీతం అంటే ఇష్టం కదా అంటే మీరు అన్నారు ప్రాణం అన్నారు. రాత్రిలో పడుకునేప్పుడు కూడా 2 గంటల సేపు సంగీతం విన్న తర్వాతే పడుకుంటాను అని కూడా చెప్పారు కదా. ఒక్కసారి మీ నుంచి మేము ఒక పాట వినొచ్చా అండి? వింటారా పాట? వినాలి. ధైర్యం ఉందా? ధైర్యం ఉంది, గుండె ధైర్యం ఉంది. తలుపులనే ఏండారా ఈ అమ్మాయి పారిపోకుండా? నేను పాడమంటుంది. సరే పాడతాను. రెడీ? రెడీ. 1 2 3 2 1. ఓకే. అమ్మ మైక్ ఆగిందా? భలే ఉన్నారు పోండి. నేను పాటలు దాన్ని ఏంటి, మాటలు దాన్ని. ఒక పాట ఎప్పుడు మీ నోటి నుంచి మాటలు వినే. మల్లెల మాలలుగిని కనుల విన్నెల డోలలుగిని, అంతే నాకు వచ్చు. తెలుగు మహాసభల్లో అప్పుడు నేను ఉన్నాను కదా, ఐ వాజ్ యాక్టివ్ మెంబర్. భానుమతి గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ఎస్ రాజేశ్వరరావు గారు, అందరూ గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. నేను ఆ స్టేజ్ పక్కనే కూర్చున్నదాన్ని. భానుమతి గారు పాడుతుంది అన్నారు. అనేటప్పటికీ ఆవిడ ఇలాగే, మనసున మల్లెల మాలలుగిని కనుల వెన్నెల డోలలుగిని, అంతే వచ్చు నాకు. అంతే. మీకు ఇప్పుడు అది గుర్తొచ్చి ఇలా చేశారమ్మా. లవ్లీ. అలాగా ఇంతసేపు మాటలతో బతికానమ్మా, ఇంకా పాటలు వద్దమ్మా, జనాన్ని హింసించటం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు మీ ప్రోగ్రాం కింద కామెంట్లు పెడతారు, ఎందుకండి ఆవిడతో పాడిచ్చి మా నాకు మార్క్స్ ఇస్తానన్నట్టున్నారమ్మా. నా ఇంటర్వ్యూ నచ్చితే మార్క్స్ ఇస్తానని చెప్పి స్టార్టింగ్లో చెప్పారు. మరి ఇప్పుడు మార్క్స్ వేయించుకోకుండా ఎలా వెళ్తాను? మార్క్స్ ఒక 100 వేసుకో. రాక్షసి, అందాల రాక్షసి. ఓ ఇది సో బంగారమ్మ. మొట్టమొదటి యాంకర్ అంటే ఇలా ఉండాలి, డ్రెస్సింగ్ ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, తెలుగు పదాలని ఇలా కూర్చి మాట్లాడాలి అని చెప్పి మాలాంటి వాళ్ళకి ఆదర్శంగా నిలబడిన మీతో మాట్లాడే అవకాశం ఇవాళ నాకు దొరికింది అంటే కూడా నేను కూడా బ్లెస్డ్గా ఫీల్ అయ్యి నమస్కారం అమ్మ. నిజంగానే తెలుగు వారందరికీ తొలి బుల్లి తెర దూరదర్శన్. అందులో తొలి వ్యాఖ్యాత్రిగా మొత్తం తెలుగు ఛానల్స్ అన్నిటికీ కూడా ఫస్ట్ వచ్చింది దూరదర్శన్. అవునమ్మా. అందులో తొలి తెలుగు వ్యాఖ్యాత్రిగా ఇంతకాలం నా ప్రయాణం సాగిందంటే అందరి అభిమానం. ముఖ్యంగా మీ ఐ డ్రీమ్స్ వాళ్ళు అడిగి ఇక్కడ పిలిపించి కూర్చోబెట్టినందుకు మీ అందరికీ థ్యాంక్స్. మీ సిబ్బంది అందరికీ థ్యాంక్స్. కెమెరామెన్ ఇద్దరికి కూడా, అన్వేష్ గారికి, శ్రీకాంత్ గారికి, వినయ్ గారికి, మ్యాన్ బిహైండ్ ద స్క్రీన్ ఆయనకి, ముఖ్యంగా నన్ను ఇంటర్వ్యూ చేసిన సురేఖ గారికి, అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్.